అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రహస్యం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. కళావతిని చూడ్డానికి వచ్చిన డాక్టరు ఈవిడికి బీపీ చాలా ఎక్కువైపోయిందండి అని, బీపీ రేజ్ అయిపోయిందండి అని చెప్పి ట్రీట్మెంట్ చేశాడు. దీనికి బీపీ ఉండటమేంటి, అసలు దీనికి బీపీ షుగర్ లాంటివి లేవు కదా అన్నాడు ప్రకాశ్రావు. అనేసరికి కాసేపటికి కళావతి తేరుకొని కళ్ళు తెరిచింది. తెరిచిన తర్వాత నీకు బీపీ ఉండటమేంటే, నీకెప్పటి నుంచి బీపీ వచ్చింది అనేసరికి నాకేం తెలుసు అంది కళావతి. అనేసరికి డాక్టరు బీపీ రావటానికి ఒక సమయం సందర్భం ఏముందిలేండి సార్, కానీ మీరు ఏ విషయం గురించండి అంత ఎక్కువగా ఆలోచించి స్ట్రెయిన్ అయ్యారు, ఒక్కసారిగా అంత టెన్స్ అయ్యారు ఎందుకు, బ్లడ్ ప్రెషర్ అంతగా పెరిగిపోయింది మీకు, మీరు ఎలాగే కనుక ఇంకా 1-2 సార్లు జరిగితే కనుక మీ బ్రెయిన్కి హార్ట్కి కూడా ప్రమాదం, ఈ మందులు వాడండి అని ఇచ్చేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దగ్గరే ఉండి రాధిక కళావతిని చూసుకుంటూ కూర్చున్న తర్వాత అప్పటి వరకు రాధికని ఏమీ అనని కళావతి కారణం లేకుండా రాధికని నువ్వు పోనన్నా పోవట్లేదు, దరిద్రం పట్టినట్టు పట్టావో, అలాంటిదానా ఇలాంటిదానా అనే బూతు మాటలు, నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు అబ్యూస్గా మాట్లాడటం మొదలుపెట్టేసరికి ప్రకాశ్రావు పిచ్చి ఏమన్నా ఎక్కిందా, కొంపదీసి పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి 4 షాకులు పిచ్చి తీసుకురమ్మంటావేంటే, కారణం లేకుండా పక్కనే ఉండి చూస్తుంటే జ్యూసులు పోస్తుంటే ఒళ్ళు పొగరెక్కిందా ఏంటి, పద్దాక దాన్ని పట్టుకొని పిచ్చుకోబోగుతున్నావు ఇందాకడి నుంచి అన్నాడు ఆయన. అలా ఆ రోజు గడిచిపోయిందే. ఆ రోజంతా కూడా కళావతి కళ్ళు తెరుచుకునే నిద్ర కూడా పోకుండా దెయ్యంలాగా పైన ఫ్యాన్ వైపు రూఫ్ వైపు చూస్తూ ఆలోచిస్తూనే ఉంది. గతం పొరల్లోకి వెళ్ళే ఒకవైపున భూషణ్ రావు కాలు కాలిన పిల్లిలాగా పడుకోండి అని పార్వతి అన్న హాల్లో పడి పిచ్చివాడు తిరిగినట్టు, కుక్కలు తరిమితే ఒక మనిషి పరిగెత్తినట్టు అలా అటు ఇటు పచార్లు చేస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇటువైపున విశాల్ నిద్రపోతుంటే పాప అమృతని రాధిక మొహాన పడేసి ప్రియ టెర్రస్ మీదకి వెళ్ళి పిచ్చిదానిలా గోళ్ళు కొరుక్కుంటూ పచార్లు చేసుకుంటూ అలా ఆ మంచులోనే కూర్చొని ఆలోచిస్తూనే ఉంది. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు ఆ రాత్రంతా. తెల్లాడేసరికి పై ఫ్లోర్లో ప్రియా, విశాల్ అలాగే రాధిక ఉండే ఫ్లోర్లోనే ఒక గెస్ట్ రూమ్ని ఇమ్మనమని ప్రకాశ్రావు చెప్పేపాటికి ఈ 3 గెస్ట్ రూమ్లండి. కింద 2 ఉంటాయి, పైన 1 ఉంటుంది, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. అయితే కిందున్న గెస్ట్ రూము నా రూము పక్కన ఉన్న దానికి మాత్రం వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పింది రాధిక. అయితే నేను కిందే ఉంటాలే అని కింద రూమ్లోనే దిగాడు క్రితం రోజున కృష్ణ. దిగిన తర్వాత కింద ఫ్లోర్లో పై ఫ్లోర్లో కూడా 2 ఫ్రేమ్స్ లాంటివి పెట్టాడు కృష్ణ. పెడితే ఏంటివి అని అడిగాడు ప్రకాశ్రావు. అలాగే విశాలు అడిగితే దాని మీద 100 అనే అంకె వేసుందే. ఏమిటి నాన్న ఈ 100 అన్నాడు ప్రకాశ్రావు. అనేపాటికి ఈ 100కి చాలా పెద్ద మీనింగ్ ఉంది అంకుల్. ఈ 100 అయిపోయిన తర్వాత కరెక్ట్గా 100 రోజుల టైం ఉంది. నేను ఇక్కడ కరెక్ట్గా ఇంకొక 100 రోజులు ఉంటాను. 100 రోజుల తర్వాత చాలా స్పెషల్ డే రాబోతుందంట, మర్చిపోతామేమోనని గుర్తుండటం కోసమని సర్ప్రైజ్గా ఉంటుందని రాసి పెట్టాను. అవునా, ఏంటా డే అని అడిగాడు ప్రకాశ్రావు. అడిగితే చెప్పేసేదా అన్నాడు కళావతి వైపు ప్రియ వైపు చూసే. అప్పుడే భూషణ్ రావు వచ్చి ఏంటి నువ్వు చెప్పేది వాళ్ళు వినేది అనేసరికి అవును భూషణం, నీకెలా తెలుసు కృష్ణ అని అడిగాడు ప్రకాశ్రావు. ఆ మాట నేను నిన్ను అడగాలి, నీకెలా తెలుసు ఇతను అని అడిగాడు భూషణ్ రావు. అదా, నేను ఆ మధ్య మన గార్మెంట్ ఫ్యాక్టరీ పని మీద బొంబాయి వెళుతూ ఎయిర్పోర్ట్కి వెళ్ళానా, అక్కడ నాకు అనుకోకుండా కొన్ని తెలియలేదు. ఈ బాబు నాకు ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యాడు, నాకు చాలా హెల్ప్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసే ప్రయాణం చేసాం. బాంబేలో ఒకే హోటల్లో దిగాం. అనుకోకుండా నా హోటల్ రూమ్ క్యాన్సిల్ అయిపోయిందా, ఈ బాబు నన్ను తన రూమ్లోనే ఉంచుకున్నాడు. అప్పుడు వారం రోజుల పాటు బొంబాయి అంతా తిప్పి చూపించాడు, నన్ను కన్న తండ్రిలా చూసుకున్నాడు. ఆ తర్వాత
ఈ బాబు నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ అయ్యాడు, ఆ తర్వాత నాకు వాట్సాప్ ఫ్రెండ్ అయ్యాడు, రోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. ఆ అబ్బాయికి ట్రావెల్ ఏజెన్సీ ఉంది, ఈ ఊరు వచ్చి వెళుతూనే ఉంటాడంట. అయితే ఈ ఊళ్ళో ఒక 4 నెలలు పనుంది అంకుల్ నాకు అని చెప్పాడు. నువ్వు ఎక్కడా ఆతిథ్యం స్వీకరించడానికి వీల్లేదు, నువ్వు నా ఫ్రెండ్వి, నా ఆత్మబంధువి, నా ఇంటికే రా, నా ఇంట్లోనే ఉండని పిలిచా. తప్పకుండా అంకుల్ చూద్దాంలేండి, అవకాశం ఉంటే వస్తానన్నాడు. రావాల్సిందే, రాకపోతే నా మీద ఒట్టేనని నేనే రమ్మనమన్నాను. ఏరా అన్నాడు ప్రకాశ్రావు. ఆహా ఏం లేదు, ఇప్పుడు చెప్పు నీకెలా పరిచయం? అనుకోకుండా నాకు నీలాగే పరిచయంలే అనేసి భూషణ్ రావు కొరా చూశాడు కృష్ణ వైపు. ఆయనకి నాకు చాలా దగ్గర బంధుత్వం లేండి అంకుల్ అన్న తర్వాత, ఇంతకీ 100 days విషయం ఏంటి అంది రాధిక. అన్న తర్వాత స్పెషల్ అంటున్నారుగా, 100 days అయిన తర్వాత చెప్తేనే సర్ప్రైజ్గా ఉంటుందిలే అని విషయాలు ఆఫీస్కి వెళుతూ ప్రియని పద అన్నాడు. ఈ రోజు నుంచి నేను ఆఫీస్కి రాను, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉంది, నేను ఇంట్లోనే ఉంటాలే, నువ్వు వెళ్ళి విశాల్ అంది ప్రియ. సరే అని విశాల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రకాశ్రావు పదరా భూషణం అని చెప్పి వాళ్ళు ఆఫీస్ పనుల మీద వెళ్ళిపోతే, పార్వతి ఇంట్లో హోమం చేయించాలి, గుడికెళ్ళి మాట్లాడాలని ఆవిడటు వెళ్ళిపోయింది. నాకు కోర్సు ఉందని రాధికట్టు వెళ్ళిపోయింది. పాపని ఎత్తుకొని కృష్ణ ప్రియగదిలోకి వెళ్ళి ప్రియగది డోర్లు మూసేసిన తర్వాత అక్కడ విశాల్ ప్రియ పెళ్లి ఫోటో ఉంది. చాలాసేపు కృష్ణకి ప్రియకి మధ్య ఏదో తెలియదు కానీ మాటల వాగ్యుద్ధం జరిగిన తర్వాత 100 రోజులు గుర్తుపెట్టుకో అని కృష్ణ బయటకు వచ్చాడు. ఆ తర్వాత కళావతి ఒక్కటే పైన కూర్చొని ఆలోచించుకుంటుంటే, కళావతి దగ్గరికి వెళ్ళిన తర్వాత కళావతితో చాలాసేపు వాగ్యుద్ధం జరిగిన తర్వాత కళావతి చాలాసేపు మాటకి మాట పెరిగిపోయింది కృష్ణతో. పెరిగిపోయిన తర్వాత నీకు 100 రోజులు గడువు, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి కళావతితో కూడా మాట్లాడి పాపని తీసుకొని కిందకు వచ్చేసాడు కృష్ణ. వచ్చేసిన తర్వాత ఇలా 30 రోజుల టైము అలా గడిచిపోయిన తర్వాత ఇంకా 70 రోజులే ఉంది అని కళావతి వైపు, భూషణ్ రావు వైపు, అలాగే ప్రియ వైపు చూస్తూ అన్నాడు కృష్ణ. అయితే ప్రకాశ్రావు ఒకసారి 4 రోజుల పాటు ట్రిప్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత కళావతి పార్వతిని తీసుకొని మనసు బాలేదని గుడికి వెళ్ళిపోయింది. రాధిక తన కోర్సు కోసమని వెళ్ళిపోయిన తర్వాత ప్రియ పాప పడుకుని ఉంటే పక్కనే కూర్చొని ఆలోచించుకుంటుంది. అయితే భూషణ్ రావు కృష్ణని పిలిచి షర్టు పట్టుకొని పక్కకు లాగి చెయ్యెత్తి కొట్టబోతే కృష్ణ ఒక్క తోపు తోసేశాడు భూషణ్ రావుని. నువ్వెవడవరా నన్ను కొట్టడానికి? నీకేం రైట్ ఉంది నన్ను కొట్టడానికి? ఎవరినని కొడతావో? అసలు ఏం జరిగిందో గుట్టు విప్పమంటావా, మొత్తం చెప్పమంటావా అన్నాడు కృష్ణ. అనేసరికి పెళ్ళైన ఆడపిల్ల ఉన్న ఇంటికి వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? దాని జీవితాన్నే అది సంతోషంగా ఆనందంగా ఉంటే చూడలేకే మా మధ్యకు ప్రవేశించి ఇదంతా చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? నా గురించి నీకు బాగా తెలియదు, నీ అంతు చూస్తానంటే నువ్వు చేయగలిగింది నువ్వు చేసేసావు కదరా, ఇప్పుడు నేను చేసేదే నువ్వు చూస్తావు. ఇంతకీ నేను ఎందుకు వచ్చానో తెలియదు కదా, నేను ఏం కోరి వచ్చానో నీకు తెలియదు కదా అని మొత్తానికి భూషణ్ రావుతో వాద ప్రతివాదాలు జరిగిపోయినాయి కృష్ణకి. అయిపోయిన తర్వాత భూషణ్ రావు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. మనిషి గుండెలు మండిపోయినాయి. దాంతో ఎవరెవరికో ఫోన్లు చేశాడు, ఏదేదో మాట్లాడాడు, ఎవరెవరినో రమ్మనమని చెప్పాడు, డబ్బులు కట్టలు విసిరేశాడు. ఆ తరువాత ప్రకాశ్రావు తిరిగి వచ్చాక ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్ళే కులదేవత గుడికి వెళ్ళి వాళ్ళు పూజలు చేయిస్తారు. అయితే కళావతి, ప్రకాశ్రావు ఒకవైపున భూషణ్ రావు, పార్వతి వెళ్తూ విశాలు ప్రియా పాపను తీసుకుని వస్తుంటే రాధికని రమ్మనే ప్రకాశ్రావు అలాగే నువ్వు రా నాయన అని కృష్ణను కూడా వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ అనుకోకుండా పాపనెత్తుకొని ఆడిస్తూ ఉన్న కృష్ణ చేతిలో నుంచి పాపని రాధిక
అలా తీసుకొని ప్రకాశరావు చేతికి ఇచ్చిందో లేదో కారణం లేకుండా ఒక లారీ రూటు తప్పి మరీ కృష్ణ మీదకి వచ్చేసింది. కృష్ణని కాపాడి రాధిక పక్కకు తోసేసేపాటికి చెయ్యంతా గీరుకుపోయి ఇంత లోతున రాధికకి చెయ్యి కట్ అయిపోయి బ్లడ్ ఆపకుండా ధారాపాతంగా కారిపోతూ ఉంటే అక్కడ ప్రకాశరావు ఒరే దరిద్రుడా చూస్తూ నుంచుంటావేంటి, కర్చీఫ్ ఇటివ్వని విశాల్ చేతిలో నుంచి కర్చీఫ్ లాక్కొని రాధిక చేతికి కట్టేసరికి లారీలో నుంచి 6 మనుషులు రౌడీల్లాగా బాడీ బిల్డర్లాగా ఉండి కృష్ణ మీదకి వచ్చి కావాలని గొడవ పెట్టుకొని కృష్ణని ఏంట్రా నువ్వు చావటానికి మాలాడియే దొరికిందా, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు, పక్కన ఆడపిల్ల ఉండేపాటి కళ్ళు కనపట్టలేదా అని బూతు మాటలు దుర్భాషలాడుతూ కృష్ణ మీదకి వచ్చారు. దాంతో ఒళ్ళు మండిపోయిన కృష్ణ పక్కనే కొబ్బరికాయలు కొట్టాళ్ళ దగ్గర ఐరన్ రాడ్ ఉంటే తీసుకొని ఒకవైపు కళావతిని, ఒకవైపు ప్రియని, ఒకవైపును భూషణ్ రావుని చూస్తూ కొట్టేశాడు వాళ్ళనే. వీళ్ళను కొట్టాల్సిన దెబ్బలేదో వాళ్ళని కొట్టినట్టుగా గుండెలు అదిరిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయారు వీళ్ళు. ఆ తర్వాత రాధికని చాలా థ్యాంక్స్ అన్నాడు కృష్ణ. హాస్పిటల్కి తీసుకెళ్తే రాధికకి ట్రీట్మెంట్ చేసి పంపించాడు డాక్టర్. పంపించిన తర్వాత స్కార్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, స్టిచ్చెస్ పడినవి, చెయ్యి కదలకూడదని కూడా చెప్పి పంపించారు డాక్టర్లు. నా కోసమని ఎంత రిస్క్ చేశావు అన్నాడు కృష్ణ రాధికనే. అనేసరికి ప్రాణం ఎవరిదైనా విలువైందే కదో, ఆ ప్రాణానికి మనం విలువ ఇవ్వాలి అనేసింది రాధిక. ఈ ఇంట్లో ప్రాణాలకు విలువిచ్చే మనుషులు ఉన్నారు అంటే అది నీ రూపంలోనూ ప్రకాశరావు గారి రూపంలోనే కనపడుతుందేమో బహుశా అనేశాడు కృష్ణ. అనేసిన తర్వాత అలా మళ్ళీ ఒక 30 రోజుల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున కళావతి దగ్గరికి వెళ్ళి కృష్ణ మాట్లాడటం, కళావతి దండం పెట్టడం ఇవన్నీ గమనించింది రాధిక. అయితే భూషణ్ రావు కొర కృష్ణని చూడటం, కృష్ణకి ఏదో వార్నింగులు ఇస్తున్నట్టుగా చేతులెత్తి కళ్ళు ఇంతంత చేసి మాట్లాడటం గమనించింది రాధిక. ఇంత దాంట్లో ప్రియ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ప్రియ వాదించటం, దండం పెట్టడం ఇవన్నీ చూస్తూనే ఉంది ఇంట్లోనే ఉన్నటువంటి రాధికకి ఎందుకో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వీళ్ళ మీద ఒక కన్నేసి గమనించటం మొదలు పెడితే ఒక రోజున కళావతికి కృష్ణకి వాద ప్రతివాదనలు పెరిగిపోయి ఆయన నా భర్తరా, వాడు నా కొడుకురా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఎవరిని బెదిరిద్దామనుకుంటున్నావు అని కళావతి అంటాం. ఇప్పుడు నేను పెళ్ళైన ఆడదాన్ని, నాకు భర్త ఉన్నాడు, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదని ప్రియ అంటాం. ఆడపిల్ల జీవితంలోకి వచ్చి నాశనం చేస్తానంటే ఊరుకుంటామని భూషణ్ రావు అంటాం. ఇవన్నీ వినే రాధికకి బ్రెయిన్ పని చేయలేదు. పాపనెత్తుకొని కృష్ణ పద్దాక వదలకుండా తిరగటం గమనిస్తూనే ఉంది రాధిక. అయితే ఒకసారి ఇంట్లో వాళ్ళు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ ప్రియ రూములోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి రాధిక వెనకాలే గబగబా డాబా ఎక్కి పైకి వెళ్ళేసరికి గట్టిగా ప్రియ నడుం పట్టుకొని దగ్గరికి లాగి ప్రియతో వాదిస్తున్నాడు కృష్ణ. రాధిక తలుపు తోసి ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ, తను పెళ్ళైన ఆడది, ఒక మగాడికి భార్య, నువ్వు ఇలా మిస్బిహేవ్ చెయ్యొచ్చా, నువ్వెంతో మంచివాడు అనుకున్నాము, నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, ఆతిథ్యం ఇస్తున్నందుకు, అతిథి అన్నందుకు, మా మామయ్య సొంత కొడుకులా చూస్తున్నందుకు నువ్వు ఇదేనా చెయ్యాల్సిన పని అని కృష్ణని వాదించడం మొదలుపెట్టింది కృష్ణతో. నీకు ఇవేమీ తెలియదు, నువ్వు నోరు ముయ్యి, ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు చిన్నదానివి, నీకు ఇవన్నీ అనవసరం అని చెప్తున్నాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు వీళ్ళేంటో, వీళ్ళ అంతర్మదనాలేంటో, వీళ్ళు చేసిన ఏంటో నీకేమీ తెలియదు, నిన్ను ఆపమంటున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాను, ఇది నీకు సంబంధం లేని విషయం అంటున్నాను అన్నాడు కృష్ణ. ఏంటి నాకు సంబంధం లేని విషయం, నువ్వు పెళ్ళైన ఒక ఆడదాంతో తప్పుగా ప్రవర్తించడమా, తల్లి లాంటి ఒక ఆడదాంతో నువ్వు తప్పుగా ప్రవర్తించడమా, ఏం తెలియదు నాకు, అసలు ఎందుకు వచ్చావు నువ్వు, ఎవరు నువ్వు, ఏంటిదంతా, ఏం జరుగుతుందే అనే పాటికే కృష్ణ నువ్వు నోరు మూస్తావా ముయ్యవా అని రాధిక చేపట్టుకొని రాధిక గదిలోకి ఈడ్చుకొచ్చిన తర్వాత రాధిక నువ్వెంతో మంచివాడు అనుకొని మా మామయ్య నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెడితే నువ్వు ఇలా చెయ్యొచ్చా, నీ అమ్మ అలాగే నీ భార్యతో ఎవరైనా అలా బిహేవ్ చేస్తే నువ్వు తట్టుకోగలవా, నీ అక్క చెల్లెళ్ళతో ఎవరైనా నీలా ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోగలవా అనేపాటికి కృష్ణ రాధికను కొట్టడానికని చెయ్యెత్తినవాడు కంట్రోల్ చేసుకుని గోడకేసి కొట్టుకునేపాటికి చేతికి గట్టిగా దెబ్బ తగిలింది. రాధిక గబగబా చేయి పట్టుకొని పిచ్చా నీకు అని చెప్పి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి
కట్టుకడుతూ ఉంటే కృష్ణ మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. ఏం తెలిసే నీకు, అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావే నువ్వు నా గురించి అని రాధికతో 3 గంటల సేపు గదిలో తలుపేసుకొని గతం గురించి జరిగిన విషయాలన్నిటి గురించే ఒక్క విషయం కూడా దాచకుండా పిన్ టు పిన్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. రాధిక ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అనేసరికి నిజాలు ఎప్పుడు నిప్పు లాంటివేలే, నువ్వేంటి ఎవరూ నమ్మలేరు. ఇక్కడ అందరూ పతివ్రతలు, అందరూ దేవుళ్ళు, ఇక్కడ అందరూ మంచివాళ్ళు, అందరూ ఉత్తములు. కానీ ఒక విషయం మర్చిపోతున్నావు రాధిక, నువ్వు అందరూ వైష్ణవులే అయితే మధ్యలో పెట్టిన చేపల బుట్టలో చేపలేమైనాయే పిచ్చదానా అన్నాడు కృష్ణ. అయితే నువ్వేం ఆశించి వచ్చావు కృష్ణ, ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు అందే. అనేసరికి నా నుండి ఏదైతే ఈ ఇల్లు ఈ ఇంట్లో మనుషులు తీసేసుకున్నారో తిప్పి నా అనేవి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తీసుకెళ్ళి మళ్ళీ నేను వాటిని నా వాటిని చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ తిప్పి నేను నా జీవితాన్ని జీవితంలా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కృష్ణ. అనేసరికి రాధికకి గుండె ఆగిపోయింది. దానివల్ల ఏం జరుగుద్దో తెలుసా నీకు, ఈ ఇంట్లో చిరునవ్వులు మాయమైపోతాయి, ఇల్లు సర్వనాశనం అయిపోద్ది, ఏమనుకుంటున్నావు నువ్వు అందే. మరి నా జీవితంలో ఉండాల్సిన నవ్వులు ఈరోజు లేవే, నా జీవితంలో ఉండాల్సిన సంతోషాలు ఈ రోజున లేవే, అది బాధ అనిపించట్లేదేంటే నీకు అనేసరికి తప్పే కానీ ఆ తప్పుకి నువ్వు ఇలా చేస్తానంటావు, అది ఇంకా పెద్ద తప్పు కదా అంది రాధిక. ఇప్పుడు నాకు తప్పు ఒప్పులు అనవసరం, నాకు కావలసింది ఒకటే రాధిక, నాకు రావలసింది నేను చేజిక్కించుకోవటానికే నేను వచ్చాను, అది తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. నువ్వు నన్ను మూర్ఖుణ్ణి అనుకున్నా దుర్మార్గుణ్ణి అనుకున్నా ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనేశాడు కృష్ణ. ఆ రోజు నుంచి రాధికకి మనశ్శాంతి లేదు. మామయ్య నేను ఒక్క 15 రోజులు 20 రోజులు అమ్మ వాళ్ళ తరపు చుట్టాల దగ్గరికి వెళ్తానంటే నేను వస్తా పదా అన్నాడు ప్రకాశ్రావు. ఇక ఇలా కాదని చెప్పి కోర్సుకి వెళ్తున్నానని పొద్దున్న 9ంటికి బయటపడి ఎక్కడెక్కడికో వెళ్ళొస్తోంది రాధిక, ఎవరెవరినో కలిసి వస్తోంది రాధిక, ఎవరెవరితోనో ఫోన్లు మాట్లాడుతోంది, ఎవరెవరికో డబ్బులు ఇస్తుంది, బతిమిలాడుతుంది, ఎక్కడెక్కడికో వెళుతుంది, ఎవరెవరినో కలుస్తుంది, ఏదేదో చేసి వస్తుంది. ఈలోపు 90 రోజుల టైం గడిచిపోయింది. 90 రోజుల టైం గడిచిపోయిన తర్వాత ఇక రాధిక మావయ్య నేను ఒక్క వారం రోజుల పాటు బయటికి వెళ్ళి రావాలి మావయ్య అంటే, చెప్పాగా నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం, పెళ్లి కావలసిన పిల్లవి నిన్నొక్కదాన్ని నేను పంపను, అసలే నీ మనసేం బాలేదని నా ఉద్దేశం అనేశాడు. మామయ్య చెప్తే వినవే అని 3-4 రోజులు బ్రతిమిలాడిందే. ఇక ప్రకాశ్రావు వినేలా లేడు. టైం చూస్తే ఇక 6 రోజులు ఉందే. ఇక ఇలా అయితే లాభం లేదనుకున్నా రాధిక ఒక లెటర్ రాసి పెట్టి, మామయ్య 4-5 రోజుల్లో నేనే తిరిగి వస్తా, నేను చచ్చిపోను, నీ మీద ఒట్టు, అమ్మా నాన్నల మీద ఒట్టు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు భయపడద్దు బాధపడద్దు, నా కోసం వెతకొద్దు, నువ్వు కాదు కూడదు అన్నావో నేను చచ్చినంత ఒట్టే, నీ ఇష్టమని లెటర్ రాసి పెట్టి చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే ఇంట్లో నుంచే మొత్తానికి తలుపు తీసుకొని గేటు దూకేసి పారిపోయింది. ఏటీఎం కార్డులు, తన ఫోను, బట్టల బ్యాగు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత రాణి చెప్తా దాని పని, కాళ్ళు ఎరక్కొడతాను అన్నాడు ప్రకాశ్రావు. తను మంచిదిలేండి అంకుల్, ఎక్కడికి వెళ్ళదు, తను తప్పుడు పనులు చేసే పిల్ల కాదు, తిరిగే వస్తుందిలేండి అన్నాడు కృష్ణ. చచ్చా నా మేనగోడల మీద నాకు అలాంటి అపనమ్మకం ఎప్పుడూ ఉండదు బాబు, నువ్వెంత బంగారానివో అదంత బంగారం అనేశాడు ప్రకాశ్రావు. అవునా అంకుల్, నేనంత మంచివాడినని మీకు తెలిసేంటి అన్నాడు కృష్ణ. ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఆ మనిషితో మనం అరగంట మాట్లాడితే చాలనుకుంటాను బాబు. నేను పైకి కనిపించే నువ్వు కాదనిపిస్తుంది నాకు, నీ మనసు లోతుల్లో ఏదో పెద్ద రహస్యం దాగుంది అనిపిస్తుంది, కానీ నీ పర్సనల్స్ నేను అడగకూడదని చెప్పి అడగట్లేదయ్యా. నువ్వు నా కొడుకు లాంటి వాడివే, నన్ను తండ్రిగా భావిస్తే నీకు చెప్పాలనిపిస్తే, నీ మనసుకి ఊరట కావాలి అనిపిస్తే, నేను నీకు బహుశా ఏ సహాయం చేయలేకపోయినా నీ మనసులో బాధ నాకు చెప్పుకుంటే నీ బరువును కాస్త నేను పంచుకోగలుగుతానేమో, నీకు ఇష్టమైతే అన్నాడు ప్రకాశ్రావు. ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చినప్పుడు మీకు తెలుస్తుందిలేండి అంకుల్ అని అక్కడున్న వాళ్ళందరి వైపు చూశాడు కృష్ణ. ఎవరికి వాళ్ళు కాలుగాలిన పిల్లుల్లాగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరొక 3 రోజుల టైం గడిచిపోయింది. ఇక మిగిలింది
ఆఖరి 3 రోజుల సమయం ఆలోచిస్తున్నాడు కృష్ణ. పాప కనిపించింది. పాపను ఎత్తుకున్నాడు. అక్కడి నుంచి పాపని గాయబ్ చేసేసి మాయం చేసేసి ఒకచోట పాపని ఒక ఆయాని పెట్టి చాలా సేఫ్ ప్లేస్లో సేఫ్టీగా ఉంచాడు. పాప కనపడట్లేదని ప్రకాశరావు కంగారు పడ్డాడు. కళావతి ముఖంలో కానీ ప్రియ ముఖంలో కానీ ఎలాంటి కంగారు లేదు. పార్వతి హడావిడి పడిపోయింది. భూషణ్ రావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వదిలేశాడు. ఇక కళావతి కానీ ప్రియ కానీ సీరియస్గా తీసుకోలేదు. విశాల్ ఒక 4 సార్లు పోలీసులకు ఫోన్ చేసి పాప దొరికితే మాకు ఏ విషయం చెప్పమనమని చెప్పి వదిలేసే ఎవరి హడావిడిల్లో ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఏం మనుషులరా మీరు, ఏం ఆడవాళ్లే మీరు, ఒక్కళ్ళకు కూడా కనీసం అది మనిషి అని పాపని దానికో ప్రాణం ఉందని ఒక్కళ్ళకు కూడా అనిపించలేదే. మీరు ఆడవాళ్ళేనా? మీలో అసలు మానవత్వం అనేది ఉందా? రాధిక ఉంటే ఎంత తాపత్రయపడిపోయేది. ఇప్పుడు పాప కనిపించలేదంటే ప్రకాశరావు మాత్రం మనుషుల్ని పెట్టి పాప కోసం వెతికిస్తున్నాడు. పేపర్లో యాడు, టీవీలో యాడు ఇప్పిస్తున్నాడు. పాప గురించి బాధపడుతున్నాడు. తిండి తింటలేదు. ఒక్క ఈయనకే పట్టుద్దా ఈ ఇంట్లో ఎవరు ఏమైపోయారో, ఎవరు ఎక్కడికి వెళ్ళారనేది ఈ ఇంట్లో మిగతా వాళ్ళకి ఎవరికి ఏవి పట్టవా అనుకున్నాడు కృష్ణ. ఈలోపు 3 రోజుల గడువు కూడా పూర్తయిపోయింది. 3 రోజుల గడువు కూడా పూర్తయిపోయిన తర్వాత ఇక కృష్ణ ఆ రోజు నిలవేసేశాడు. ముందుగా కళావతిని నిలవేసి వాద ప్రతివాదనలు జరిగిపోయిన తర్వాత నువ్వు ఎన్నైనా చెప్పు, ఏమైనా చెప్పు, నా ప్రాణం పోయినా సరే ఆ రహస్యం బయటికి రావటానికి వీల్లేదు. ఆయన నా భర్తరా, వాడు నా కొడుకురా, ఇది నా ఇల్లు, అది నా కోడలు, ఆయన నా అన్నయ్య, ఆవిడ నా వదిన, అది నా మేనకోడలు, అది నా మనవరాలు. నువ్వు ఏం చేసినా సరే, ప్రాణం పోయినా నేను ఆయనకు ఆ విషయం చెప్పను. ఎవరు ఏం చెప్పినా, నువ్వు ఎంత బెదిరించినా, ఏం చేసినా మర్యాదగా వెళ్ళిపో. నువ్వే పాపం తీసావని నాకు తెలుసు. తీసుకొచ్చి పాపను అడ్డం పెట్టి మమ్మల్ని బెదిరిద్దాం అనుకుంటున్నావేమో. మర్యాదగా పాపనిచ్చేసి నీ దారిన నువ్వు వెళ్ళు. నా భర్త నేను చెప్పే మాటే నమ్ముతాడో, ఎవరు ఏం చెప్పినా ఆయన నమ్మడు అంది కళావతి. ఆహా అన్న తర్వాత సరే కానీ నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, నేను చేయగలిగింది నేను చేస్తానని కృష్ణ ప్రియ గదిలోకి వెళ్ళాడు. ప్రియ గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రియనే మర్యాదగా నేను చెప్పింది విని నేను చెప్పినట్టు చేస్తావా చెయ్యవా? నీ పాప నా దగ్గరే ఉంది అంటే ఏం చేసుకుంటావురా పాపనే? అసలు ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఎలా తయారయ్యావురా? నువ్వేనా అసలు? అంటే నువ్వు పాపను తీసుకెళ్ళినంత మాత్రాన, పాప నీ దగ్గర ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పింది మేము వింటామనుకున్నావా? నీకు మేము లొంగిపోతాం అనుకుంటున్నావా? విశాలు నా భర్త. ఇప్పుడు నేను ఆయనకి భార్యని, ఆయనకి ఇల్లాల్ని, ఆయన బిడ్డకి తల్లిని, ఈ ఇంటికి కోడల్నే. ప్రకాశరావు గారికి కళావతికి ఇప్పుడు నేను కోడల్నే, ఒక బాధ్యత గల ఇల్లాలిని, ఒక బిజినెస్ మ్యాన్కి వైఫ్ని, ఒక బిడ్డకి తల్లిని. నాతో నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావంటే నిన్ను ఏమనుకోవాలరా అనే మాట్లాడుతూ ఉండగానే మరి నువ్వు చేసిన వాటన్నిటికీ నేనేమనాలి నిన్ను అని కృష్ణ వాదిస్తూ ఉండగా విశాలు గబగబా మెట్లెక్కుతూ పైకొచ్చాడు. పైకొచ్చేసరికి అందుకే కదరా మా నాన్న నువ్వు ఒక అమ్మ అబ్బకి పుట్టలేదు, నీ దగ్గర ఒక్క అమ్మ అబ్బకి పుట్టిన ఒక్క లక్షణం కూడా లేదు అని అందుకేగా అన్నాడు మా నాన్న అనేపాటికి కృష్ణ ప్రియని లాగి చెంప మీద పెట్టి ఒక్కటి తీశాడు. తీసేసరికి విశాలు లోపలికి వచ్చి నువ్వెవడవరా నా భార్యను కొట్టడానికి, నా భార్యతో మిస్బిహేవ్ చేస్తున్నావు అని ఇక ఒక్కసారిగా నేను చెప్పేది వినని కృష్ణ చెప్తున్నా వినకుండా కృష్ణని అమాంతం తన బలవంతా వాడి 4-5 దెబ్బలు కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చేశాడు. విశాలు కృష్ణని చెప్పేది వింటావా వినవారా అని కృష్ణ అంటే ఏంట్రా నువ్వు చెప్పేది, ఏంట్రా నేను వినేదే అని విశాల్ అనేసరికి వింటావు చూడరా నువ్వు ఇప్పుడు అని కృష్ణ తిరగబడి విశాల్ని దెబ్బ మీద దెబ్బ లేవకుండా 10 దెబ్బలు కొట్టేసరికి ఏమిటి నాన్న ఇదంతా అనే ప్రకాశరావు అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. భూషణ్ రావు పార్వతి పరిగెత్తుకొచ్చి ఏమైంది నాన్న కృష్ణ అంది పార్వతి. రే వాడు నా అల్లుడురా అన్నాడు భూషణ్ రావు. ఆయన నా భర్త, ఆయన మీద నువ్వు చేయి చేసుకుంటావంట్రా పశువా అంది ప్రియ. అనేసరికి కళావతి వాడు నా కొడుకురా అంటే
కళావతిని లాగి చెంప మీద కొట్టాడు కృష్ణ. మరి నేనెవరే? ఇంకో మగాడి దగ్గర నువ్వు కాలు జారినా కులికినా నువ్వు ఇంకొక మగాడితో కళంకం తెచ్చిపెట్టుకొని నువ్వు కాలు జారి నువ్వు నేలబారు పనిచేసి నన్ను మోసి కన్నావు కదే. మరి నాలో ప్రవహించేది కూడా వాళ్ళలో ప్రవహించే రక్తమే కదే. మరి నేను నీ కొడుకుని కాదటే. వాడిందాక నుంచి నన్ను కొడుతుంటే తమాషా చూస్తూ నుంచున్నావు. నీ కళ్ళల్లో మెరుపులు ఆనందం నేను గమనించలేదనుకున్నావా? మరి నేనేమవుతానే నీకు అనేపాటికి ప్రకాష్ రావుతో పాటు భూషణ్ రావు, పార్వతి షాక్ అయిపోయి నిలబడిపోయారు ప్రియతో సహా. ఈలోపు అక్కడికి రాధిక వాళ్ళ అమ్మమ్మ సుశీల, తాతయ్య కాశీపతి, అలాగే ఇంకెవరో ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆవిడ, ఇంకొక ఆయన అందరూ వచ్చి అక్కడ నిలబడిపోయారు. ఇంకొక ముదుసలి కూడా అక్కడికి వచ్చి నిలబడేపాటికి ఇక చెప్పవే మహాపతివ్రత, చెప్పవే అంటే ఏంట్రా చెప్పేదే? వాడు నా కొడుకు, ఆయన నా భర్త, ఏం చెప్పాలి అనేపాటికి చెప్పవన్నమాట. నిజం చెప్పవన్నమాట. ఏంట్రా ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడివి నీకు నిజాలు చెప్పేదే అన్నాడు భూషణ్ రావుని లాగి కొడితే కృష్ణ వెళ్ళి పార్వతి మీద పడ్డాడు భూషణ్ రావు. ఎవర్రా అమ్మ అబ్బకు పుట్టందే? మరి వీడికిచ్చి చేసావు నీ కూతుర్ని. మరి నాతో ఏ నుంచి జడ్డు దాకా అన్నీ చేయించుకొని ఇది ఎంత దూరం వచ్చిందో తెలుసా? ఈ ప్రియ నాతో వీడు ఎంతెంత డ్రామాలు వేశాడో తెలుసా ప్రకాశ్రావు గారు? మీకు ఏం తెలుసు మీకు వీళ్ళ గురించి? ఇదొక పెళ్ళామా? వీడొక స్నేహితుడా? వీడు కొడుకా? ఇది కోడలా? వీళ్ళు ఎలాంటి మనుషులు? మీరు పాముల పుట్టలో ఉంటున్నానని ఎలా గమనించలేకపోయారండి? అసలు నాకు ఆ విషయం అర్థం కావటం లేదు. గతం గురించి మీకేం తెలుసండి? మీకేం తెలుసని మీరు మాట్లాడుతున్నారండి? ఇక్కడికి వచ్చి ఏమైంది నాన్న? అసలు ఏం జరిగిందయ్యా? వీడు నా పాపను తీసుకెళ్ళిపోయాడు మావయ్య, తీసుకెళ్ళి డ్రామాలు వేస్తున్నాడు. ఆహా, మరి కడుపులో ఉన్న కమలల్ని, నా బిడ్డల్ని నువ్వు చంపేసినప్పుడు మరి తీసుకొచ్చివ్వవే నా పిల్లల్ని నాకు? మరి నాతో కులికినప్పుడు, నాతో కాల్జారినప్పుడు? కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నాన్న అన్నాడు ప్రకాశ్రావు. నిజాలు మాట్లాడుతున్నానండి నేనెవరో తెలుసా మీకు? అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా మీకు అని నిజం చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణ రాధిక వైపు చూస్తూ. నా పేరు కృష్ణ. నేను ఎవరికి పుట్టానో, ఎలా పుట్టానో, ఏ తల్లికి పుట్టానో నాకు ఏమీ తెలియదు. ఒక రోజున ఒక ఆడది తలకు గుడ్డ కట్టుకొని ఒక మగాడితో కలిసే ఒక అర్ధరాత్రి పూట ఇదిగో ఈ సాంబమ్మ అనే ముసల్దాని గుడిసె దగ్గరికి తీసుకొచ్చి జోరున వర్షం కురుస్తుంటే అదే వర్షంలో నన్ను వదిలేసి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతూ వీడిని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది, వీడిని చూస్తుంటే నాకు నేను చేసిన తప్పే గుర్తుకొస్తోంది అని వెళ్ళిపోతే ఆ ముసల్దే కర్కశంగా ఇదిగో ఇదే నన్ను రాత్రంతా వర్షంలో తడుస్తూ ఉన్నా సరే అలాగే వదిలేసి ఊరుకుందంట. తెల్లారేపాటికి కనీసం నేను దేనికో దానికి పనికొస్తాను లెమ్మనమని నన్ను తీసుకెళ్ళి ముష్టి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇది వాళ్ళతో వీళ్ళతో కలిసే పిల్లలకు అప్పచెప్పి అడుక్కుంటూ గంజినీళ్ళు పోసి పెంచేసరికి అలా నాకు 10 ఏళ్ల వయసు వచ్చింది. ఆ 10 ఏళ్ల వయసులో ఇది నాతో అడ్డమైన చాకిర్లు చేయించింది, పాచి పనులన్నీ చేయించింది, అడ్డమైన వాళ్ళ దగ్గర అడుక్కోమని పంపించింది. అయినా స్కూల్కి వెళ్ళి ఒక పూట భోజనం అక్కడ తినేవాడినే. ఎందుకో అక్కడ వాతావరణం, అక్కడ పిల్లలు, ఆ గుడిసెల మధ్యలో నేను ఉండలేకపోయేవాడినే. వాళ్ళు మాట్లాడే బూతులు, వాళ్ళు మాట్లాడే మాటలు భరించలేకపోయేవాడినే. ఒరే వీడికి అమ్మెవరో తెలియదంట్రా, వీడు వేశ్యకు పుట్టాడు, వీడు చెప్పకూడదులే కానీ నా నోటితో అనకూడదు, అలాంటి దానికి పుట్టాడు, కులతకు పుట్టాడు, పతితకు పుట్టాడు, వీడి బాబెవడో తెలీదు, వీడి అమ్మ అబ్బకు పుట్టనోడు అనే అవమానాలను ఎదుర్కొంటూ పెరిగి 12 ఏళ్ల వయసుకు వచ్చాను. 7వ తరగతి దాకా వచ్చేసాను. అప్పటికే కష్టపడి చదువుకుంటూ పై ఎత్తున ఇది నన్ను అవసరానికి పెంచి నాతో అడ్డమైన పనులు చేయించి దీని ప్రలోభాలకి దీని పిల్లలు నన్ను రానివ్వరని తీసుకొచ్చి
ఇది దీని పొట్ట పోసుకోవటం కోసం నన్ను వాడుకుందే. తర్వాత ఉన్నట్టుండి దీని పిల్లలు దీన్ని రమ్మనమని కబురు పెట్టారు. కబురు పెట్టేసరికి ఇది వెళుతున్నానందే. నువ్వు కూడా వెళ్ళిపోతే నేనేమైపోతాను బామ్మ అని. ఇది నాకు ఏమవుద్దో కూడా తెలియదు, కానీ గంజిపోసి పెంచిన మమకారంతో దాన్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాను. అది నాకు మాయమాటలు చెప్పి నువ్వు నిద్రపోని కడుపు నిండా భోజనం పెట్టి నేను నిన్న వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను, నేను నిన్నెందుకు వదిలిపెడతాను అని చెప్పి పక్కన వాళ్ళతో అమ్మ ఎవరో తెలీదు, దేనికి పుట్టాడో తెలీదు, పనికి మాలిన ఎదవ, ఈ ఎదవ కోసం నా పిల్లల్ని నేను పోగొట్టుకుంటానా, అడుక్కు తినే ఎదవ, ఎవరితో వీడిని ఒళ్ళు కొవ్వెక్కి కని నా ఇంటి వసారాలో పడేసిపోతే ఇన్నాళ్ళు గంజినీళ్ళు పోసి పెంచటమే ఎక్కువ అని అది నన్ను వదిలేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి లేసాను, పిచ్చోళ్ళలాగా వెతికాను, ఎక్కడ వెతికినా దొరకలేదు. ఆ తర్వాత పక్కింటి వాళ్ళు ఇంకా అదెందుకు దొరుకుద్దిరా అయ్యా, అది వెళ్ళిపోయింది, ఇల్లు కూడా ఖాళీ చేసేసి అని చెప్తే ఇల్లు గల్ల వాళ్ళు నన్ను వెళ్ళిపోరా అన్నారు. అంటే వెళ్ళి ఒక టీ కొట్లో చేరాను. కడుపులో నక్కలాడిపోయే ఆకలి. చివరికి తల దాచుకోవటానికి ఎర్రటి ఎండ, వర్షం, చలి, వేగుల్లో తలదాచుకునేవల ప్రసాదాలు తిని కడుపు నింపుకున్నా, స్కూల్లో కడుపు నింపుకున్నా, చివరికి కుళాయిల్లో నీళ్లు తాగి కడుపు నింపుకున్నా. ఎర్రటి ఎండాకాలం, ఎక్కడుండాలో తెలియదు, ఎవరూ రానివ్వలేదు, అందరూ దొంగోణ్ణన్నారు, అసహించుకున్నారు. చివరికి వెళ్ళి ఒక టీ కొట్టు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాను పనిమ్మనమని. ఆయన టీ గ్లాసులు కడగమని, కాఫీ గ్లాసులు కడగమని కొట్టేవాడు, తిట్టేవాడు, ఆ హోటల్ అంతా ఊడిపించుకునేవాడు. అందరు తిన్న తర్వాత మిగిలిన ఎంగిలియి నా మొహాన పడేసేవాడు. అవే తిని ఆ టీ కొట్టు అడుగు మీదనే అలాగే ఇక కాళ్ళు తుడుచుకునే పట్టలు అక్కడే పక్కగా వేసుకుని చలికి వణుకుతూ వాటిని కప్పుకొని పడుకున్నాను. నేనేం తప్పు చేశానని ఆ శిక్ష అనుభవించాలి, నేనేం తప్పు చేశానని నేను అంత ఘోరమైన నరకాన్ని అనుభవించాలి. నేను మనిషిని కాదా, నేను జీవుని కాదా, నాలో ఉన్న జీవుడు ఎందుకంత చిత్రకోత అనుభవించాలి. అలా నా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. అదే టీ కొట్లో పనిచేస్తూనే ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవటం మొదలుపెట్టాను. ఈలోగా డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ టీ కొట్టు దగ్గరకు వచ్చే డ్రైవర్లో ఒరే నాన్న, పొద్దున పూట అంటే కుదరదేమో కానీ నువ్వు వెళ్ళి చదువుకుంటున్నావు, సాయంకాలం పూట రారా, కాస్త బాడుక్కొస్తే ఎంతో కొంత డబ్బులు ఇస్తారా అయ్యా అని చెప్పి క్లీనర్గా తీసుకెళ్ళి డ్రైవింగ్ నేర్పించారు. అలా డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయే టయానికి పేపర్లో ప్రకటన చూశాను. పేపర్లో ప్రకటన చూసి కోటీశ్వర్లైన రమణారావు, సరోజిని గారు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యి వాళ్ళని చూసే దిక్కు లేదు అని వాళ్ళకి డ్రైవరు ఇంట్లో సూపర్వైజర్గా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండే వయసులో ఉన్న పిల్లలు కావాలని వాళ్ళు యాడ్ ఇచ్చారు. అది చూసి వెళ్ళి వాళ్ళ దగ్గర చేరాను. చేరేసరికి మేము ఏ పాపం చేసుకున్నాము, మేము కన్న పిల్లలు మా మొహం చుట్టానికి కూడా రాలేనంత తీరిక లేనివే పనుల్లో ఉండిపోయారయ్యా. నువ్వు ఇంటర్ చదువుకున్నానంటున్నావు, ఎంసెట్ రాశానంటున్నావు, మంచి ర్యాంక్ వచ్చిందంటున్నావు, నిన్ను మేము విద్యాదాతలుగా ఉండి ఇంజనీరింగ్ చదివిస్తామయ్యా, నువ్వు చదువుకోరా అని చెప్పారు. చదువుకోరా అని చెప్పిన తర్వాత పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది, తక్కువ ఫీజుతో వచ్చింది. వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు ఒకవైపున ఇంజనీరింగ్ చదువుకుంటూ ఇక వాళ్ళ దగ్గర నేను రూపాయి కూడా జీతం తీసుకోలేదండి. ఎందుకంటే నన్ను వాళ్ళే చదివిస్తున్నారు, బట్టలు కొని పెడుతున్నారు కాబట్టి వాళ్ళని కనిపెట్టుకొని ఉంటూ వాళ్ళని హాస్పిటల్కి తిప్పుతూ వాళ్ళకి దగ్గరుండి వంటలు చేయించి పెడుతూ వాళ్ళకి నేనే అన్నీ అయ్యి కేర్ టేకర్లా చూసుకుంటూ ఇల్లంతా సూపర్వైజ్ చేసుకుంటూ నేనే వాళ్ళని కారు డ్రైవింగ్ చేసి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తూ కంటికి రెప్పలా 2 ఏళ్ళు చూసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ 3rd ఇయర్లోకి వచ్చాను. అప్పుడు అదిగోండి అక్కడ నుంచోనుందే మహాపతివ్రత ప్రియా, అది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి మా కాలేజ్కి వచ్చిందే. మా కాలేజ్కి వచ్చిన తర్వాత దానికి నేను ఎందుకు నచ్చానో తెలియదు, దాని కళ్ళల్లో నేను ఎందుకు పడ్డానో తెలియదు. దానికి నేను సీనియర్నే అనుకోకుండా ఒకరోజు అది నన్ను కాన్ఫరెన్స్ హాల్లో చూసిందే.
చూసిన తర్వాత అదే నాతో పరిచయం చేసుకుంది, మాట్లాడాలందే. ఆ తర్వాత నన్ను ప్రేమిస్తున్నానంది, ఇష్టపడుతున్నానందే. నాకు ఈ ప్రేమలు ఇలాంటివన్నీ కుదరవు. అసలు నా గురించి నీకేం తెలుసని ప్రేమలు అంటున్నావు, నా గురించి నీకేం తెలుసని ప్రేమిస్తానంటున్నావు? మీది సెటిల్డ్ ఫ్యామిలీ అని నేను విన్నాను, మీది పెద్ద కులం అని నేను విన్నాను. నేనెవరో తెలుసా? అనాథని, నాకు అమ్మా నాన్న లేరు, ఆర్ఫన్లో పెరిగాను నేను. అలాగే నన్ను చూసి కోటీశ్వరుని అనుకుంటున్నావా? నన్ను ఒకళ్ళు దాతలుగా ఉండి రమణారావు, సరోజిని అనేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో నేను చాకరీ చేస్తుంటే నాకెటు సీటు తక్కువ ఫీజుకి వచ్చింది కాబట్టి మెరిట్ మీద ఫీజు కట్టి వాళ్ళు విద్యాదాతలుగా ఉండి చదివిస్తున్నారు. రేపు నా కాళ్ళ మీద నేను ఆధారపడి బ్రతకాలి అని దీనికి ఎన్నిసార్లు చెప్పాను. సరే అయితే ఫ్రెండ్స్గా ఉందామంది. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఐ లవ్ యూ చెప్పింది. నువ్వు లేనిది నేను బ్రతకలేనంది. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం అనేసిందే. అయినా సరే నేను కాదు కూడదు అన్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసింది, నేను ఒప్పుకోలా. మళ్ళీ చేసింది, నేను ఒప్పుకోలా. మళ్ళీ చేసింది, నేను ఒప్పుకోలా. ఆ తర్వాత ఇక నువ్వు లేని జీవితం నాకు అనవసరం అని చెప్పి నగ్నంగా నేను వీధిలోకి వెళ్ళి లారీ కింద పడి చచ్చిపోతానందే. అప్పటి వరకు ప్రేమంటే ఏంటో తెలియకపోవటమో, నన్నెవరు ప్రేమించే వాళ్ళు లేకపోవటమో, ఒక ఆడది నా కోసం తన మానమర్యాదల్ని సైతం కాదనుకొని ప్రాణత్యాగం చేస్తానంటమో తెలియదు. దీని మీద నాకు ప్రేమ కలిగిందే. ఎంత ప్రేమ అంటే అదే మాటల్లో చెప్పలేని ప్రేమ కలిగింది. దీనిలో నా తల్లిని చూసుకున్నా, తండ్రిని చూసుకున్నా, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరినీ చూసుకున్న తర్వాత ఇది నేను హాస్టల్లో ఉండలేకపోతున్నానంది, పీజీలో బ్రతకలేకపోతున్నానంది. నా ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక మేము నిన్ను చదివించలేమయ్యా పీజీ దాకా అని రమణారావు, సరోజిని అమెరికాకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక చిన్న 1 బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అందులో ఉంటూ దీన్ని ఎంత వాళ్ళు అక్కడి నుంచి భూషణ్ రావు వాళ్ళు డబ్బులు పంపించినా సరే, నువ్వు నా ప్రియుడివి, నేను నీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, నువ్వు కొనిపెడితే నాకు అదొక ఆనందం అని, అవి కావాలి ఇవి కావాలి అని ఇది కొనుక్కుంటూనే ఉండేదే. దీన్ని సంతోషంగా చూసుకోవాలి, ఆనందంగా చూసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే దీన్ని హాస్టల్ నుంచి తీసుకెళ్ళి కాలేజ్ దగ్గర దింపేవాడిని. నువ్వు తినిపిస్తేనే తింటానని మారాన్ చేసేదే. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి పర్మిషన్ పెట్టుకొని వెళ్ళి దీనికి భోజనం తినిపించొచ్చి నేను తింటూ ఆఫీసులో వర్క్ చేసుకునేవాడిని. ఇది ఏదడిగినా నా డబ్బులతో కొనివ్వాలని ఓవర్ టైం చేసేవాడిని. తర్వాత ఇది ఒక రోజున ఉన్నట్టుండి నేను హాస్టల్లో ఉండలేకపోతున్నానని నా ఇంటికి వచ్చింది. నా ఇంటికి వచ్చి నాతోనే ఉండిపోతానని చెప్పి నా ఇంట్లోనే ఉంటే దీన్ని బెడ్రూమ్లో ఉంచి నేను హాల్లో పడుకున్నా. ఎన్నోసార్లు నాతో శారీరకంగా కలవాలనుకుంది. అది తప్పు కాదందే. నీ అందం నన్ను అట్రాక్ట్ చేస్తుందందే. ఇదంతా ఇన్ఫాక్చువేషన్ అన్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాను. మనిద్దరం శాశ్వతంగా కలిసి ఉండాలి అంటే ఇలాంటి వాటికి ఎప్పుడు కక్కుర్తి పడకూడదని చెప్పాను. ఆ తర్వాత అలా టైం గడిచిపోతూ వెళ్ళిపోయింది. దీన్ని ఆనందంగా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి. నీది ప్రేమేంట్రా, నీది ప్రేమ అంటారా విశాల్, నీది చాలా విశాలమైన ప్రేమలే. నీ ప్రేమ అంత విశాలమైందే, నాది కాకపోయినా నేను దీన్ని ఎలా చూసుకునేవాడినో తెలుసా? ఉదయాన్నే దీన్ని లేపి టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసిచ్చి దీనికి స్నానానికి వేడి నీళ్లు కాచిపెట్టి ఇది తలస్నానం చేసేస్తే తల తుడిచి సాంబ్రాణి వేసి టిఫిన్ తినిపించి దీన్ని కాలేజీలో దింపి ఆ తర్వాత ఇంటికి వచ్చి బట్టలు ఉతికి వంట చేసి ఆ తర్వాత మళ్ళీ దీనికి మధ్యాహ్న భోజనం తీసుకెళ్ళి పెట్టి నేను ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఆ తర్వాత ఈవినింగ్ దీనికోసం ప్రతిరోజు ఏదో ఒకటి తెచ్చి దీన్ని లాలపాడి నిద్రపుచ్చి దీన్ని పడుకోబెట్టి పాలు పట్టి ఆ తర్వాత దుప్పటి కప్పి లారీ డ్రైవర్ల దగ్గరికి వెళ్ళి అన్న ఆ రోజు నాకు పనిస్తానన్నారు కదా, ఈరోజు వస్తే ఏదైనా ఇస్తారా అన్న అని అడిగితే ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కదయ్యా అన్న తర్వాత కూడా లేదు నేను చేస్తానన్నా అని చెప్పాను. చెప్తే వాళ్ళలా నైటు లోడ్లకు వెళ్ళే పని ఇప్పించేవాళ్ళు. తెల్లారేపాటికి కళ్ళు మూతలు పడిపోతూ ఉండేవి. వచ్చి ఒక 2 గంటలు పడుకొని మళ్ళీ పొద్దున్నే లేసి దీన్ని రెడీ చేసుకొని దీనికి టిఫిన్ తినిపించి దీన్ని దింపుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం హడావిడిగా వచ్చి మళ్ళీ దీనికి భోజనం పట్టుకెళ్ళి దీనికి తినిపించే సాయంత్రం ఇది వచ్చే టైంకి మళ్ళీ దీన్ని పిక్ చేసుకుని తీసుకొచ్చే మళ్ళీ దీన్ని దగ్గరుండి చూసుకొని సినిమాలని షికార్లని దీని గొంతెమ్మ కోరికలన్నీ నా డబ్బులతోనే తీర్చుకుంటూ వచ్చే
రూపాయి దాచుకొని దీన్ని ఎలాగైనా హ్యాపీగా చూసుకోవాలి, దీని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి, దీన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ ఉంటే జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు. ఇలా ఆఫీసులో వచ్చే జీతంతో ఇది సంతోషంగా ఉండలేదు. ఇది కోటీశ్వర్ల బిడ్డ, దీన్ని దానికి తగినట్టుగానే చూసుకోవాలి అనుకోనే 50 లక్షల రూపాయలు కూడబెట్టుకున్నానండి. కూడబెట్టుకొని ఎలాగైనా అమెరికా వెళ్ళాలనుకున్నాను. ఇది ఇక్కడే పీజీ చేస్తానని చెప్పింది. ఆ పీజీ చేస్తానన్నన్ని రోజులు కూడా నేను రూపాయి కూడబెడితే పోగైన డబ్బులు ఆ 50 లక్షలు. అయితే ఒకరోజు దీని పీజీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను 1 సంవత్సరం ఇక్కడే ఉద్యోగం చేస్తానందే. నా ఆఫీసులోనే ఉద్యోగం ఇప్పించాను. ఇది ఉద్యోగానికి ఏమంటా వచ్చిందో కానీ వర్క్ చేసేది కాదు. పక్కన వాళ్ళతో అసికేస్తూ ముచ్చట్లు చెప్తూ కూర్చునేదే. దీని పని మొత్తం నానెత్తి మీదే వేసుకొని నేనే చేసుకొచ్చేవాడిని. అలా సంవత్సర కాలం గడిచిపోయింది. సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఒకటే జోరున వర్షం. ఆ వర్షం పడుతుంటే ఆ వర్షంలో నేను ఇక దీన్ని ఆఫీస్ క్యాబ్ ఎక్కిచ్చి పంపించేసేపాటికి మోకాళ్ళ లోతు నీళ్ళు. నాకు నడవటం అలవాటే. ఎంత అలవాటంటే నేను దీన్ని ఎంత పిచ్చిగా ప్రేమించానంటే ఒకరోజు ఇది ఒక చోట నేను ఇరుక్కుపోయాను అని చెప్పింది. చెప్తే క్యాబులు బుక్ అవ్వట్లేదు అని ఏడ్చింది. నేనుండే దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరం. ఇది ఉన్న దగ్గరికి కార్లు కూడా వెళ్ళవు. ఒక్కడిని ఎలా నడుచుకుంటూ వెళ్ళానో తెలియదు. ఆ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళా. ఇది అక్కడ వర్షంలో తడుస్తూ ఉందే. నా కాళ్ళ నొప్పులు, నేను నడవలేనందే. మళ్ళీ దీన్ని ఎత్తుకొని ఆ 5 కిలోమీటర్లు వెనక్కి దీన్ని అలా ఎత్తుకొని తీసుకొచ్చిన మూర్ఖుణ్ణి నేను. అంత మూర్ఖ ప్రేమ నాదే. ఆ తర్వాత వర్షంలో 1.5 పాటు ఆ మోకాళ్ళ లోతు నీళ్లలో తడుచుకుంటూ నడిచొచ్చాను. మంటల జ్వరం వచ్చింది. దీనికి తల తుడిచి దీన్ని హాట్ బాత్ చేయమని నీళ్లు పెట్టి ఆ తర్వాత నా వల్ల కాలేదు. దీనికి తినటానికి ఇది తిను అని పెట్టేసి టాబ్లెట్లు వేసుకొని పడిపోయాను. పడిపోయిన తర్వాత ఇక నాకు ఒళ్ళు తెలియలేదు. ఆ ఒళ్ళు తెలియకుండా చలి జ్వరంలో ఉన్న నాతో ఇది ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో కేవలం కోరికతో ఇది నా మీద పడే అలా శారీరకంగా మేము కలవటం జరిగిందే. ఎప్పుడూ దీని మీద చేయి చేసుకొని నేను తెల్లాడే తప్పు చేశావని దీని మీద చేయి చేసుకున్నా. ఎందుకు తప్పు? నువ్వు అందగాడివే, నువ్వంటే నాకు ఏ రోజు నుంచో మనసుంది. నువ్వు మగాడివి, నేను ఆడదాన్నే. ఇది ప్రకృతి ధర్మం. నేనేమి తప్పు చేశాను అనుకోవట్లేదే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కావాలనుకుంటే తప్పు చేశాను అనుకుంటే తాళి కట్టుకో, అంతేకాని నన్ను కొడతానంటే ఊరుకుంటానా? రాత్రి 5 సార్లు నీతో కలిశాను. స్వర్గం ఎక్కడో లేదనిపించింది, నీ కౌగిల్లోనే ఉందనిపించిందని మాట్లాడేసరికి దీనికి పిచ్చి పట్టింది అనుకొని తీసుకెళ్ళి గుళ్ళో తాళి కట్టాను. ఆ తర్వాత నాకు భయం వేస్తుంది. ఎందుకైనా మంచిది ఐపిల్ వేసుకోమంటే ఇది నన్ను చూడకుండా పారేసిందే. 3 నెలల తర్వాత ఇది ప్రెగ్నెంట్ అయింది. హాస్పిటల్లో తీసుకెళ్తే కడుపులో ట్విన్స్ ఉన్నారు, అబార్షన్ నేను చేయించుకోనందే. నాకు ఇప్పుడు లీగల్గా నీకు నాకు పెళ్ళయింది, మనిద్దరం మేజర్లో, ఏం పర్వాలేదు, ఆ పిల్లల్ని నేను ఉంచుకుంటాను, మరి మనం ఎలా బ్రతుకుతావురా అంటే అమెరికా వెళదామన్నావుగా, సరే నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, మన ఇద్దరి ఎంఎస్కి అవి సరిపోతాయి, అక్కడికి వెళ్ళాక నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను అని చెప్పాను. అయితే ఇంకొక సంవత్సరం ఆగుదాం, పిల్లల్ని కందాం, పిల్లల్ని ఎటు ట్విన్స్ కాబట్టి మా అమ్మ నాన్న దగ్గర వదిలిపెడదాం, లేదంటే గనక మనతోనే తీసుకెళ్దాం, నీకెటు బేబీ సిట్టింగ్ అలవాటే కదా, నన్ను ప్యాంపర్ చేసి నీ బేబీలాగా పెంచుకుంటున్నావు కదా, అలాగా మన పిల్లల్ని కూడా నువ్వే పెంచుకుందువు కానీ అందే. దీన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను, ఒకవైపున కష్టపడుతున్నాను. దీనికి 5వ నెల వచ్చింది. 5వ నెల వచ్చిన తర్వాత ఈలోపు భూషణ్ రావు ఫోన్ మీద ఫోను దీనికి చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇది ఆఫీసులో వర్క్ ఉందని, నేను రానని, అదని ఇదని చెప్పుకురావటంతో భూషణ్ రావు ఉన్నట్టుండే మేమున్న సిటీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది పీజీ ఖాళీ చేసి సంవత్సరాలు అయిపోయిందని, ఉండలేదని, ఆ తర్వాత ఇది ఇచ్చినవన్నీ ఫేక్ అడ్రస్లని తెలుసుకొని నువ్వు ఎక్కడుంటున్నావే అని అడిగితే లొకేషన్ పెట్టమంటే ఇది మేము ఉండే లొకేషన్ పెట్టిందే. అతను వెతుక్కుంటూ వచ్చేపాటికి ఇది ఇంత పొట్టతో కనపడేపాటికే అసలు ఏంటే ఇదంతా అని అడిగితే ఇతను నేను ప్రేమించుకున్నామని చెప్పబోతుంటే, నేను ఎవరు ఆడపిల్లైనా ఆడపిల్లే, తల్లిదండ్రులకి ఆడపిల్ల అలా ఎదురొచ్చి సమాధానాలు చెప్తే ఒక తండ్రి అహం దెబ్బతింటుందని అర్థం చేసుకొని నాదే తప్పండి, నేనే తన్ని ప్రేమించాను. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు మేమిద్దరం కలవటం జరిగిందే. దాన్ని తప్పుగా ఉంచకూడదని నేను తాళి కట్టాను. ఇప్పుడు తన కడుపుతో ఉంది, తన కడుపులో ట్విన్స్ ఉన్నారు, నేను
అమెరికా వెళదాం అనుకుంటున్నాను. డబ్బులు పోగు చేసుకున్నాను. మీ అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. మా పెళ్ళి జరిగిపోయిందే. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారనే అనుకుంటున్నాను. దయచేసి జరిగిన పరిస్థితి ఇది అర్థం చేసుకోండి వీడిని కన్న తండ్రిగా భావించి చెప్పాను. నన్ను కొట్టాడు, రక్తం వచ్చేలా కొట్టాడు, భరించాను. ఆ తర్వాత బజార్దానా అన్నాడు, కులత అన్నాడు, పతిత అన్నాడు, వేశ్య అన్నాడు. అయినా సరే ఇంకా మీరు మాట్లాడటానికి వీల్లేదని చెప్పి మాట్లాడితే ఒప్పుకోనన్నాను. ఆ కడుపు తీయించేసుకో అన్నాడు. విశాల్ని పెళ్లి చేసుకో అన్నాడు. నువ్వు అసలు ఎవడికి పుట్టాడో తెలీదు, యువతికి పుట్టాడో తెలీదు. వీడు ఒక వేశ్యకు పుట్టినోడు, ఒక అమ్మాయికి పుట్టినోడు కాదు, పాపానికి పుట్టినోడు అంటే అవునండి, ఎవరికి పుట్టానో తెలియదు, తప్పుకు పుట్టాను నిజమే. ఒక జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రం లేదు, ఇంటి పేరు లేదు అన్నాడు. ఏ ఇంటి పేరు పెడతాడే వాడిని పిల్లలకి అని అడిగాడు. నువ్వు విషయాల్ని చేసుకుంటే కోట్ల రూపాయల ఆస్తి ఏకైక వారసుడు, వాడిదే మన కులం. దానికి తోడు వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారో కళావతి నిన్న అత్తగా కాదు అమ్మలా చూసుకుంటుంది అని చెప్పాడు. చెప్పేసరికి ఇక భూషణ్ రావు ప్రియని కొట్టాడు. కొట్టేసరికి ప్రియ తలకి దెబ్బ తగిలింది. ఇక నాలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకుంది. దాంతో భూషణ్ రావును కొట్టాలన్నంత కోపం వచ్చి కూడా తండ్రి వయసు మనిషిని కొట్టలేక గదిలో తోసేశాను. తోసేసి గదిలో గడియ పెట్టి గబగబా ప్రియని ఏటీఎం కార్డులు, బ్యాంక్ బుక్లు తీసుకుని బయటపడ్డాను. రైల్వే స్టేషన్కి వచ్చి ముందు ఇక్కడి నుంచి 4 ట్రైన్లు మారి వేరే ఊరు వెళ్ళిపోదాంరా ప్రియ, అక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళిపోతాను. ఆ తర్వాత మనకి పిల్లలు పుట్టి పరిస్థితులు కుదురు పడితే కనుక మీ నాన్నే అర్థం చేసుకుంటారు అని నేను చెప్పేలోపు నాకు నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని ఇది నాటకం ఆడిందే. సరే తాగటానికి ఏదో ఒకటి తీసుకొస్తానని నేను వెళ్ళేలోపు ఇది భూషణ్ రావుకు ఫోన్ చేసి నాన్న రైల్వే స్టేషన్లో పలానా చోట ఉన్నానని ఫోన్ చేసి చెప్పి నన్ను క్షమించు నాన్న, నువ్వు చెప్పిన దాకా నాకు తండ్రి ప్రేమ ఏంటో అర్థం కాలేదు. వీడి ప్రేమ మత్తులో మునిగిపోయాను నేను. వీడు నన్ను మోసం చేశాడు. నిజమే నువ్వన్నట్టు వీడి అనాథగాడు. వీడి దగ్గర విషయాలకు ఉన్నట్టు డబ్బులు లేవు. వీడికి పరువు లేదు, ప్రతిష్ట లేదు. వీడి అనాథ. వీడికి ఇంటి పేరు లేదు. వీడి పిల్లల్ని కడుపులో మోస్తుంటే నాకు ఇప్పుడు మొట్టమొదటిసారి అసహ్యం వేస్తుంది. రేపొద్దున ఆ పిల్లలకి వీడే ఇంటి పేరు పెడతాడో, రేపు నేనే ఒక అనాథం చేసుకుంటే నా పిల్లలు ఎలా తయారవుతారో, దయచేసి నన్ను క్షమించు నాన్న అని ఇది నాటకం ఆడిందే. ఈలోపు భూషణ్ రావు పోలీసుల్ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నన్ను దారుణంగా కొట్టించాడు లేవలేకుండా. అమ్మా 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 అంటుంటే నేను ఎవర్రా నీ అమ్మ, ఏ కులత కందరా నిన్ను, ఏ పతిత కందరా నిన్ను, అసలు నీకు అమ్మ అనేది ఒకటి ఉంటేనే కదరా, దేని పాపానికి పుట్టావురా నువ్వు, ఎవడి కామానికి పుట్టావురా నువ్వు అని నన్ను భయంకరంగా కొట్టించి రైల్వే స్టేషన్లో వదిలేసి దీన్ని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఇది దీని ఇష్ట ప్రకారంగానే 5వ నెల చేయకూడదని డాక్టర్ చెప్పినా సరే నా తప్పు అయిపోయింది నాన్న, చిన్నతనం తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు, వాడే నన్ను బలహీన క్షణంలో లోబరుచుకున్నాడని నాటకాలాడి అమాయకురాల్ని నోట్లో వేలు పెడితే కొరకలేని దాన్నని చెప్పి కమల పిల్లలు నా 2 బిడ్డల్ని దీని కడుపులో మోసేవాళ్ళు అబార్షన్ చేయించేసుకుంది. ఇదే అబార్షన్ చేయించేసుకున్న తర్వాత నన్ను ఎవరో ఒక మహానుభావుడు చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాడు. కళ్ళు తెరవటానికి వారం పట్టింది. ఆ తర్వాత నన్ను డిశ్చార్జ్ చేయటానికి మరొక వారం పట్టింది. పిచ్చోళ్ళలాగా సిటీ అంతా దీనికోసం వెతికాను. వెతికితే ఆ రైల్వే స్టేషన్లో ఇదంతా గమనించిన షాప్ అతను నువ్వు అటు వెళ్ళాక అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ నాన్న పిలిపించిందయ్యా, ఆ అమ్మాయి ఏమీ చెప్పకుండా వాళ్ళ నాన్న ఇక్కడికి రాలేదు, ఆ అమ్మాయి చాలా లోతైన మనిషి అన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే అబార్షన్ చేయించేసుకుంది కృష్ణ అని డాక్టర్ చెప్పేసింది. నా బిడ్డలు పోయారని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఇది విశాల్ గారిని తీసుకొని హనీమూన్కి వెళ్ళిపోయింది. హనీమూన్కి వెళ్ళిపోయిన తర్వాత భూషణ్ రావు దగ్గరికి వస్తే భూషణ్ రావు నా మొహాన ఫోటో విసిరి కొట్టాడు. చూసావా అదెంత ఆనందంగా పెళ్లి చేసుకుందో, నేనేమి దాని కడుపు తేంచలేదురా, నీ లాంటి వాడికి పిల్లల్ని కంటం ఇష్టం లేక ఎవడికి పుట్టావో యువతికి పుట్టావో తెలియని పతిత కొడుక్కే, కులత కొడుక్కే, అసలు నువ్వు ఎవడికి పుట్టావో ఎంతమంది మగాళ్ళకు పుట్టావో తెలియని నీలాంటి వాడికి, ఇంటి పేరు లేని వాడికి, కూటికి గతి లేని వాడికి, అనాథగాడికి పిల్లల్ని కంటం ఇష్టం లేక దాని మనఃపూర్తిగా ఇష్టపూర్వకంగా అది అబార్షన్ చేయించుకొని ఇష్ట ప్రకారం నవ్వుతూ చూసావా ఎంత ఆనందంగా అది విషయాల్ని పెళ్లి చేసుకుందో. హ్యాపీగా దాని ఫస్ట్ నైట్ అయిపోయింది. అది హనీమూన్కి వెళ్ళిపోయింది.
మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చావంటే నీ ప్రాణం తీయించటానికి కూడా వెనకాడనని నన్ను బెదిరించే అక్కడి నుంచి నన్ను మనుషులతో గెంటించేశాడు ఈ భూషణ్ రావు. గెంటించేసిన తర్వాత ఆ చేతిలో ఉన్న ఫోటో మీ ఫ్యామిలీ ఫోటో. అందులో ఈ కళావతి, మీరు, భూషణ్ రావు, పార్వతి, అలాగే అందులో విశాలు, ప్రియ, రాధిక అందరూ ఉన్నారు ఆ ఫోటోలో. ఆ ఫోటో తీసుకొని నేను అలా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పడేశాను. మనసంతా అల్లకొల్లోలంగా ఉండి ఆఫీసు నుంచే రమ్మనమని ఆఫీస్కి రావట్లేదేంటని ఫోన్ మీద ఫోన్ చేస్తే మనసు బాగోక గుడికి వెళ్ళి గుడి దగ్గర నుంచి తిరిగి వస్తూ ఉండగా ఇదిగో నన్ను పెంచిన ఈ ముసల్దే సాంబమ్మ నా కాలు గట్టిగా వాటేసుకుంది. ఎవరమ్మా అంటే, నేనురా నాన్న, నిన్ను చిన్నప్పుడు పెంచాను కదా కృష్ణయ్య, నా పరిస్థితి ఏం బాగోలేదురా అనేపాటికి, ఎలాంటిదైనా సరే ఒక ఆడది నన్ను వదిలేసినా ఇది నన్ను చంపలేదు, దీని అవసరానికి అయినా గంజి పోసి పెంచింది, నా ప్రాణం తీయలేదనే దాంతో దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి 10 రోజులు ఉంచాను, ట్రీట్మెంట్ చేయించాను. తర్వాత నేను నీతోనే ఉంటానయ్యా అందే. అనేసరికి దీన్ని ఒక ఓల్డేజ్ హోమ్లో మాట్లాడితే వాళ్ళు ఓల్డేజ్ హోమ్ రెనోవేట్ చేస్తున్నాము, మేము 1 సంవత్సరం ఆగి జాయిన్ చేసుకుంటాం బాబు అని చెప్పారు. సరేలేమనమని నా ఫ్లాట్కి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత దీని బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి తిని పడుకోమనేసరికి డైనింగ్ టేబుల్ మీద ఆ రోజు భూషణ్ రావు ఇచ్చిన ఫోటో చూసింది సాంబమ్మ. చూసి ఈ ఫోటో అని అడిగితే అదేదోలే అక్కడ పడే అన్నాను నేను. కాదు నాన్న, ఇందులో మీ అమ్మ ఉందరా కృష్ణ అంది సాంబమ్మ. ఏంటి వాగుతున్నావు అన్నాను నేను. నిజమయ్యా, ఆ రోజున ఒక ఆడది తల గుడ్డ కట్టుకొని ఒక మగ మనిషితో అక్కడికి వచ్చిందే. ఆ మగ మనిషి పేరు కరుణాకర్రావు, దానికి అన్నయ్య వాడు. ఇద్దరు కలిసి అక్కడికి తీసుకొచ్చి నిన్ను వదిలేసి వెళ్ళారయ్యా. నిన్ను వదిలేసి వెళ్ళిన ఆడది ఇదేరా, మీ అమ్మ ఇదేరా, సత్య ప్రమాణకంగా చెప్తున్నానయ్యా అందే. దాంతో అప్పటికి కూడా నాకెవరి మీద కోపం లేదు, పగ లేదు. కానీ అసలు ఎందుకు నన్ను వదిలేసింది, ఎందుకు ఇదంతా జరిగింది నాకేం అర్థం కాలేదు. దాంతో ఆలోచించడం మొదలుపెట్టాను. ఈలోపు సరోజిని గారు చనిపోయిందని రమణారావు గారు అమెరికా నుంచి తిరిగొచ్చి ఆస్తులు మొత్తం అమ్మేస్తున్నానని నాకు కబురు పెట్టాడు. కబురు పెడితే నా దగ్గర 50 లక్షలు అలాగే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక 10 కార్లు దాకా ఉన్నాయి. ఆ కార్లన్నీ అమ్మి పెట్టయ్యా అని నన్ను అడిగితే నేనే తీసుకుంటానని బేరమాడి తీసుకున్నాను. ఏ డబ్బులు లేవైనా నన్ను అవమానపరిచారో ఆ డబ్బులు సంపాదించాలని 10 కారులతో మొదలుపెట్టి ట్రావెల్ స్టార్ట్ చేశాను. అవి ఈరోజు 100 కార్లు పైమాటగానే సిటీలో తిరుగుతున్నాయి. ఒకవైపున ఉద్యోగం చేసుకుంటూనే, బిజినెస్ చూసుకుంటూనే మిమ్మల్ని గురించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను. అలా మిమ్మల్ని గురించి ఎంక్వైరీ చేస్తూ ముందుగా రాధిక ఫ్రెండ్ వసుధని కలిశాను. రాధిక వసుధతో మాట్లాడటం విన్నాను. అప్పుడే తెలిసింది, ప్రకాశరావు గారు మీ అబ్బాయి విశాల హృదయుడైన విశాలు మీ మేనకోడలైన రాధికని చిన్నప్పటి నుంచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, గుండెల మీద పడుకోబెట్టుకొని, స్నానం చేయించి, నోట్లో అన్నం పెట్టి, చందమామను చూపించి, లాలిపాటలు పాడి మరదల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడని, అయితే అలా ప్రేమించిన మరదల గొంతు నిలువున కోసి ఈ ప్రియని పెళ్లి చేసుకున్నాడని నాకప్పుడే తెలిసిందండి. మీ పెళ్ళాం ప్రమాణం చేయించుకుందని. అయితే ఇందాక మీ ఆవిడ ఒక మాట అంది విన్నారా, నా మేనకోడలి ప్రేమనే బలిపెట్టాను, నా కొడుకు ప్రేమనే చంపేశాను నేను, నాకు నా మొగుడు కన్నా, నాకు పరువు ప్రతిష్టల కన్నా, నాకు రహస్యాలు బయటికి రాకుండా ఉండటం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని అంత గొప్ప కొడుకును కన్నారు మీరు అనేపాటికి విశాల్ వైపు అలా చూశాడు ప్రకాశరావు. విశాల్ తల దించేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి నేను వసుధ దగ్గర వ్యవహారం అంతా కనుక్కున్నాను. రాధిక ఇలా నా జీవితం లేకుండా పోయిందని, మా బావని ఇలా ప్రేమించానని, మా బావ ఇలా ప్రియని ఇష్టపడుతున్నాడని, శారీరకంగా కలవాలనుకుంటున్నాడని, నేనున్నానని అడ్డంగా ఫీల్ అవుతున్నాడని, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, పెళ్లి కొడుకు నన్ను కాదనుకున్నాడు, జీవితం అంటే అసహ్యం వేస్తుంది, చావలేక చావురాక బ్రతకలేక ఎందుకు బ్రతుకుతున్నానో తెలియట్లేదని అక్కడ రాధిక అనుభవించిన నరకం అంతా కూడా వసుధకి చెప్తుండగా నేను విన్నాను. ఆ తర్వాత నేను
రాధిక వాళ్ళ అమ్మ తరపు చుట్టాన్ని అని వసుధకి చెప్తే వసుధ మొత్తం చెప్పుకొచ్చింది నాకు. అదంతా విని ముందు రాధిక విషయం, విశాలి విషయం నాకు అక్కడ క్లియర్ అయిందే. కానీ నాకు ఇక్కడ తెలియని విషయం ఒకటే, అసలు రాధిక వాళ్ళ రహస్యం ఏంటి, రాధిక వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు ఎక్కడున్నారు వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడే ఇదిగో ఈ సుశీల బామ్మ, ఈ కాశీపతి తాతయ్య నాకు కనిపించారు. కనిపించేపాటికి వాళ్ళకి నా దగ్గర ఉన్న ఫోటో చూపించాను. చూపించేసరికి వీళ్ళు చెప్పిన నిజాలు విన్న నాకు నోట మాట రాలేదో. ఆ మాటలేంటో వాళ్ళనే అడగండి అనేశాడు కృష్ణ. అనేపాటికి ప్రకాశరావు, సుశీల, కాశీపతి కళ్ళల్లోకి చూస్తే మేమింకా గుర్తున్నామా ప్రకాశం నీకు? నీ పెళ్ళాం చెప్పే మాటలతో నీ కళ్ళు మూసుకుపోయాయిలే. అవును, ఇంతోటి పతివ్రత, మహాపతివ్రత దొరకదని మీ నాన్న స్నేహితుడు కూతురు అన్నాడని కనీసం ఎంక్వైరీ కూడా చేసుకోకుండా దీన్ని చేసుకొని దీని మాటల్ని నమ్మి మా మనవరాల్ని మాకు శాశ్వతంగా దూరం చేశావు నువ్వు. ఆ పాపం ఊరికినే పోతుందనుకుంటున్నావా ప్రకాశం నువ్వు? నీ పెళ్ళాం ఎలాంటిదో తెలుసా? నీ పెళ్ళాం ఎంత నీచురాలో తెలుసా? దీని అన్న కరుణాకర్రావు గాడికి మా కూతుర్ని రాధిక వాళ్ళమ్మ కామాక్షినిచ్చే నమ్మి ఆ రోజుల్లోనే మాకు 3 అన్నయ్యల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కూతురు, మా కొడుకులు పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబుల్లో ఉండి మాకు ఆస్తులేమీ అక్కర్లేదు చెల్లికి పెట్టమన్నారని మొత్తం ఒక్కగానొక్క కూతురికి పెట్టి దీనన్న పాపిష్టి వెదవికి ఇచ్చి పెళ్లి చేస్తే నా చెల్లెలు చదువు అయిపోయిందాకా పిల్లల్ని కంటానికి వీల్లేదని అడ్డమైన మందులు దీని అమ్మ బాబు దీని అన్న కలిసి మింగిచ్చి నా కూతురు కడుపు పండకుండా చేసి నా కూతురికి 20 అబార్షన్లు చేయించారు వీళ్ళు. ఆ తర్వాత ఈ పాపిష్టిది డిగ్రీలో చేరిందే. ఎవరినో తెలియదు, ఎలా ప్రేమించిందో తెలియదు. ఈ పాపిష్టిది ఎవరితోనో ప్రేమించే ప్రేమ కలాపాలు సాగించి ఇది కాలు జారిందంట. కాలు జారిన తర్వాత ఆ మహానుభావుడికి ఆ తర్వాత ఇది కడుపు వచ్చిందనే విషయం అతను హడావిడిగా వస్తుండగా ఇది చెప్పిందంట. అతను యాక్సిడెంట్ అయి పుటిక్కిన పోయాడు. అతను పోయాడనే విషయం ఈ పాపిష్టి దానికి తెలిసి దీనికి కడుపు వచ్చిందనే విషయం ఇది రాధిక వాళ్ళ నాన్న కరుణాకర్రావుకి దీని అన్నకి చెప్పిందే. వాడు దీని క్రైమ్లో ఫస్ట్ నుంచి పార్ట్నరే. ఇది ఏ తప్పుడు పనులు చేసినా వాడు సమర్థించుకొస్తాడు. కూతురు అంత పెద్ద పని చేసిందని తెలిసి దీని అమ్మ బాబు పురుగుల మందు దాగి చచ్చారు. చచ్చిన తర్వాత రాత్రికి రాత్రి నా కూతుర్ని దీన్ని వెంట పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి పడ్డాడు మా అల్లుడు. పడ్డ తర్వాత దీన్ని గదిలో నుంచి బయటికి రాగనివ్వకుండా ఇది కడుపుతో ఉందని తెలియనివ్వకుండా మూడో ప్రపంచానికి తెలియనివ్వకుండా వాడు 9 నెలల పాటు దాన్ని రహస్యంగా దాచుంచాడు. ఆ తర్వాత దీనికి నొప్పులు వచ్చినాయి, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వీల్లేదని నా కూతురు నేను కలిసి దీనికి పురుడు పోసాం. ఇదిగో ఈ పసివాడు ఈ కృష్ణే దీని కడుపును పుట్టాడు. అందుకు సాక్ష్యం ఏంటో తెలుసా? వీడి కుడి భుజం మీద ఉన్న ఈ పుట్టుమచ్చ. వీడికి పురుడు పోసింది నేను, వీడికి స్నానం చేయించింది నేను. ఆ తర్వాత ఈ పిల్లాడిని చూస్తే నాకు నేను చేసిన పాపమే గుర్తొస్తుంది అందేదే. పాలు ఇవ్వనందేదే. పిల్లాడి గొంతు పిసికి చంపేయమంది, నోట్లో వడ్లగింజేయమంది, ఒక్క పలికేయమందే. పిల్లాడిని చంపేయమంటే నేను రాధిక వాళ్ళ నాన్ననే ఇప్పటికే అల్లుడు మహాపాపాలు చాలా చేశావు, నా కూతురు కడుపు పండకుండా చేశావు, మళ్ళీ నీకు పిల్లలు పుడతారో పుట్టరో కూడా తెలియదు. ఆ పిల్లాడిని మేం పెంచుకుంటాం, మాకు దొరికాడని చెప్పి ఏ గుళ్ళోనో ఏ తీర్థయాత్రలకు వెళ్తేనో మేము పెంచుకుంటాం. పసివాడిని చంపొద్దని బ్రతిమిలాడాం. ఆ తర్వాత మా అమ్మాయి కామాక్షి రాధిక వాళ్ళ అమ్మ మనకిప్పటికే పిల్లలు లేరు, పోనీ మన బిడ్డగా వాడిని పెంచుకుందామంది. నువ్వు ముందు సమర్థవంతంగా మొగుడితో కాపురం చేసి మొగుడికి కావలసిన పడక సుఖాన్ని ఇచ్చి ఒకళ్ళని కనవే. ఆ తర్వాత నువ్వు గొడ్రాలివి కాదు అనిపించుకోవచ్చులే, కానీ దానికి ఎవడికి పుట్టాడో ఎవడో ఏంటో తెలియని ఎదవని తీసుకొచ్చి నా చెల్లెలు ప్రతిక్షణం అది చేసిన తప్పు గుర్తొస్తుందంటే దాని కళ్ళెదురుగానే వాడిని పెంచి పెద్ద చేస్తామంటారా అని కామాక్షిని పడేసి చిత కొట్టేశాడు రాధిక వాళ్ళ నాన్న. కొట్టిన తర్వాత రాత్రికి రాత్రి మేమందరం నిద్రపోతూ ఉండగా ఇది దీని అన్న కలిసి పసివాడిని తీసుకొని గాయబైపోయారు. ముందు అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళారంట. అక్కడ వాళ్ళు పట్టుకోపోతే పారిపోయి అక్కడి నుంచి ఒక చోట లైట్లు వెలుగుతుంటే మిణుకు మిణుకుమనే తుఫాను వర్షం. అక్కడ
ఒక గుడిసె దగ్గర పిల్లాడిని ఆ వర్షంలో వదిలేసి, ఏమంటావన్నయ్య బయటకు వచ్చుద్దంటావా అంటే, ఒకవేళ వీడు రేపటిదాకా బ్రతికున్నాడనుకో, వాళ్ళే ఈ అలగా జనంలో కలిపేసి పెంచితే అలగా వాళ్ళల్లో ఒకడిగా పెరుగుతాడు. లేదు రేపొద్దున వీడు పోయాడనుకో, వాళ్ళే మట్టి చేస్తారు, పేడ పోద్దే. అలా కాకుండా ఎక్కడన్నా విసిరేస్తే పోద్దేమో అన్నయ్య అందంటే ఈ పాపిష్టిదే. అలా విసిరేస్తే శవాన్ని కుక్కలు ఎత్తుకుపోతే మళ్ళీ అనవసరమైనటువంటి గుట్టంతా బయటకు వస్తుంది. ఈ అనవసరంగా తీగ పట్టుకొని లాగితే డొంకంతా కదులుద్ది పదమని ఈ పాపిష్టిది ఆ పాపిష్టి వెధవ కలిసి ఆ పసివాణ్ణి వదిలించుకొని వచ్చారో. కంటికి మింటికి కానకుండా ఏడ్చింది మా కామాక్షి. ఆ తర్వాత మేమెంత చెప్పినా కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత ప్రకాశరావు నీ బాబు ఎంతో పెద్ద మహా ఉత్తముళ్లాగా ఏదో వీడి అమ్మా బాబు పోయాడని ఆ కరుణాకర్రావు గారిని ఈ కళావతి దాన్ని పలకరించడానికి వచ్చి దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసుకుంటాం అనగానే కనీస ఎంక్వైరీ కూడా చేసుకోకుండా, కానీ కట్నం లేకుండా ఈ కులతని, ఈ పతితని, ఈ నీచురాల్ని, ఈ కళంకితని నువ్వు చేసుకున్న తర్వాత ఇది 3 నెలలు తిరగకుండా నీతో మళ్ళీ కడుపు తెచ్చుకొని నా కూతురికి మాత్రం పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ నా కూతురికి సర్జరీలు చేయించి, ఆపరేషన్లు చేయించి, డాక్టర్ల దగ్గరికి తిప్పి, ఈలోపు ఈ విశాలుగాడు పుట్టి, ఈ ప్రియ పుట్టి, మీరు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకొని ఆ తర్వాత మా కామాక్షి నెల తప్పి రాధికను కందే. రాధిక 2 ఏళ్ల పిల్లప్పుడు మొగుడి పాపంలో సగం పెళ్ళాంది కూడా అన్నట్టు వాడిని పెళ్లి చేసుకున్నందుకు, ఆడపడుచు రహస్యాలు కడుపులో వేసుకొని దాచుకున్నందుకో, ఒక బిడ్డ అనాథ అవటానికి మొగుడు చేసిన పాపం ఉసురు తగిలే వాళ్ళ పిల్ల అదే రాత అనుభవించాలని ఆ పసివాడి ఆర్తనాదాలు ఉసురు తగిలో. కానీ మొత్తానికి నా కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. పోతూ కూడా ఆ వెధవ ఇదిగో నా మనవరాలు రాధికని ఈ పాపిష్టి దాని చేతుల్లో పెట్టి ఆస్తంతా మీ చేతుల్లో పెట్టి పోయాడు. ఆ తర్వాత మా మనవరాల్ని మేము చూసుకుంటామన్నాం, మేము పెంచుకుంటామన్నాం, మా బిడ్డని మాకిమ్మనమన్నాం. ఎన్నోసార్లు నీ పెళ్ళాన్ని ప్రాధేయపడ్డాం, కాళ్ళు పట్టుకున్నాం. ఆ తర్వాత నీ పెళ్ళాం మమ్మల్ని రావద్దని పనివాళ్లతో గెంటించేసిందే. నీకు మా మీద ఉన్నయి లేనియి చెప్పింది. పిల్లను మాకు శాశ్వతంగా దూరం చేసేసిందే. ఎలా ఉందో ఏంటో కూడా తెలియనివ్వకుండా చేసేసిందే. ఒకరోజు ఇదిగో ఈ కృష్ణ వెతుక్కుంటూ వచ్చి ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోలో నీ పక్కన ఈ కళావతి కనిపించింది, మా మనవరాలు కనిపించింది. దాంతో మా ప్రాణం లేసొచ్చిందే. దీని గురించి జరిగిందంతా ఆ పిల్లాడికి చెప్పిన తర్వాత ఇక మనిషిలో లేడు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదు అన్నారు సుశీల కాశీపతే. నాకే కొడుకు లేడు, నేనెవరితో ఏ కొడుకుని కనలేదు. నా కొడుకు విశాలే, నా భర్త ప్రకాశరావే, అందరూ కలిసి బురద చల్లుతున్నారు, నమ్మొద్దు అందే కళావతి. ప్రకాశరావు కళావతిని లాగిపెట్టి కొడితే వెళ్ళి పార్వతి మీద పడింది కళావతి. పడ్డ తర్వాత సుశీల కళావతి జుట్టు పట్టుకుంది. ఉసే పాపిష్టిదానా, నిన్ను ప్రాణాలతో ఉంచే మేము తప్పు చేశామే. మా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసి నేను మొదటి తప్పు చేశా. నీలాంటి ఆడపడుచున్న ఇంటికి ఇచ్చి చేసి రెండో తప్పు చేశా. నీ అన్నలాంటి పాపిష్టి వెధవ, నీ అమ్మా నాన్న లాంటి దుర్మార్గులను ఇంటికి ఇచ్చి చేసి ఇంకో తప్పు చేశా. ఆస్తి మొత్తం నీ అన్న చేతుల్లో పెట్టి మరో తప్పు చేశా. నీ మొగుడిని కలిసి డైరెక్ట్గా బయటికి వెళ్ళి మాట్లాడకుండా మా మనవరాల్ని నువ్వు మమ్మల్నే రానివ్వకుండా నువ్వు పెత్తనాలు చేస్తూ పెంచుతుంటే భరించి సహించి ఇంకో తప్పు చేశా. వాడు నీ కొడుకు కదూ, నీకు పుట్టలేదు, నాకెవరు పుట్టలేదు, ఎవరు నా కొడుకు కాదు, విశాలే నా కొడుకు అనేపాటికి ఆపే అమ్మమ్మ అన్నాడు కృష్ణ. అనేపాటికి అవునా అత్త, కృష్ణ నీ కొడుకు కాదా, నీకు పుట్టలేదా, మరి ఈ ఫోటో ఏంటి అని రాధిక ఓ ఫోటో చూపించింది అక్కడున్న వాళ్ళకి. దాంట్లో అచ్చుగుద్దినట్టు కృష్ణలా ఉన్న ఒక ఆయన పక్కన కళావతి, వెనకమాల కళావతి చదువుకున్న కాలేజ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో. ఆ ఫోటో వెనకమాల హార్ట్ షేప్ వేసి రాజేంద్ర భూపతి వెడ్స్ కళావతి అని మధ్యలో పెద్ద హార్ట్ షేప్ వేసి రాసుకున్న కళావతి హ్యాండ్ రైటింగ్తో ఉన్నటువంటి ఫోటో అదే. మరి దీనికేం సమాధానం చెప్తావు, వీడిని కొడుకు కాదా, మరి ఆయన పోలికలు ఎలా వచ్చినాయి, ఎందుకు నువ్వు ఆ రోజు పుట్టుమచ్చ చూసావు, ఎందుకు ఆ రోజు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి అంత టెన్షన్ పడిపోయావు, అసలు నువ్వు ఆడదానివేనంటే, నీలో అమ్మలక్షణం ఉందంటే, చిచ్చిచ్చి ఎంతకాలం నీ చేతుల్లో నేనెలా పెరిగానే, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను కన్నవాడు ఒక నీచుడు, వాడిని సమర్థించుకొచ్చిన మా అమ్మ ఒక బుద్ధి లేనిది, కానీ నీలాంటి దాన్ని
వాడు చెల్లెలుగా భావించి ఎంత పెద్ద పాపానికి ఏ రోజైతే ఒడికట్టాడో కృష్ణ తన గురించి నిజం చెప్పనంత వరకు నేను అనాథనని మీ పడిపంచల్లో పడుంటున్నానని నా మనసులో ఏమూలో చాలా బాధ ఉండేదే. కానీ వాడిని ఎప్పుడైతే అలా అనాథం చేసి వదిలేశారో మీ అందరూ కలిసి మా నాన్న చేసిన మహాపాపానికి నేను అనుభవించేది వాడితో పోలిస్తే చాలా చిన్న నరకమే అనిపించింది మామయ్య. వాడికి ఏమి లేక వాడు టీ గ్లాసులు కడిగాడో, ఏమి లేక వాడు దెబ్బలు తిన్నాడు, ఏమి లేక వాడు అన్ని బాధలు పడ్డాడు. ఈ పాపిష్టి దాన్ని ప్రేమించటం ఏంటి, ఇది వాడు జ్వరంలో ఉంటే వాడితో శారీరకంగా కలవటం ఏంటి, కడుపు తెచ్చుకోవటం, తాళి కట్టించుకోవటం, అబార్షన్లు చేయించుకోవటం, ఎన్ని పాపాలు మామయ్య. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయి మామయ్య ఆ పాపాలన్నీ. వీడు మహాశీల పురుషుల్లాగా వీడి పెళ్ళాన్నే కృష్ణ ముట్టుకున్నాడని ఈ విషయాలు గాడు కొట్టటమా? వీడొక పతివ్రత పురుషుడు, ఇదొక పతివ్రత, మనదొక కొంప అంటారా మావయ్య అంది రాధిక. అనేసరికి ముందు పదండే, ఒరే ఇచ్చేరా నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేసే, ఎందుకంటే అదే నీకన్నా ముందు నా పెళ్ళాం కదరా, నేను తాళి కట్టాను కదా, నా ఇద్దరు పిల్లలు దీని కడుపును పోయారు కాబట్టి నీ కూతుర్ని నా కూతురుగా నీకన్నా ఎక్కువగా నేను ఫాదర్హుడ్ ఇవ్వగలను, నేను తండ్రిగా పెంచగలను. ఇంతకాలం ఇది నీకు తల్లిగా ఉంది కదా, పోయిన ఆయన ఎవరో నాకు తెలియదు, ఇది ఆయనకు ఉంపుడు గత్తిగానే ఉంటుందో పెళ్ళాంగా ఉంటుందో. ప్రకాశ్రావు గారు ఇంకా మీకు ఇది అవసరమా, దీనికి విడాకులు ఇచ్చేసేయండి, దీన్ని నేను తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళిద్దరిని నేనే ఉంచుకుంటాను. ఏ ఇంటి పేరైతే లేదన్నారో నన్ను, ఇప్పుడు మాట్లాడరా భూషణ్ రావు నువ్వు. మరి నేను వేశ్యకు పుడితే ఈ విషయాలుగాడు వేశ్యకు పుట్టినట్టేగా, నేను కులతకు పుడితే మరి వీడు కులత కొడుకేగా, నేను పతితకు పుడితే వీడు పతితకు పుట్టినట్టేగా, నాకింటి పేరు లేదంటే అప్పుడు వీడికి ఉండనట్టే కదరా అని అడిగాడు కృష్ణ. అడిగేపాటికి ఎవరు లేదన్నారు నాన్న నీకు ఇంటి పేరు, నేనిస్తాను నీకు ఇంటి పేరు, నేను నీకు తండ్రిని అవుతానయ్యా, నన్ను క్షమించు నాన్న అని కళావతిని లాగి చెంప మీద కొట్టి, పాపిష్టిదాన ఒక జీవుణ్ణి ఎంత నరకం పెట్టావే, ఒక అన్నం పుణ్యవెరగనే తల్లి ప్రేమకి నోచుకోకుండా ఒక పసివాణ్ణి ఎంత హింస పెట్టి చివరికి అందరూ ఉండి వాడిని అనాథలా పెంచుతావా? నువ్వు కాలు జారానన్నా తప్పు చేశానన్నా సరే నేను నిన్ను అంగీకరించి పెళ్లి చేసుకునేవాణ్ణి కదే, వాడు ఉన్నాడు అని తెలిస్తే పిల్లలను కూడా కనకుండా ఉండేవాళ్ళం కదే, అలాంటిదే వాడికి అంత శిక్ష ఏమని విధించావే పాపిష్టిదానా, అసలు నువ్వు ఆడదానివేనా, నీలో అమ్మ మనసుందా, నువ్వు అసలు ఎలా జన్మెత్తావే అంటే ఎవ్వరూ ఇక్కడ అనాథలు కాదులే, ఎవరి ఇంటి పేర్లు ఇవ్వక్కర్లేదులేయ్యా అని వెనక నుంచి ఒక గొంతు వినపడేపాటికి కృష్ణతో సహా అందరూ అటు తిరిగారు. తిరిగేసరికి రాధిక, కృష్ణ ఈయన మీ తాతగారు, మీ నాన్నగారు వాసుదేవ భూపతి, ఈవిడ ఆయన భార్య మీ నానమ్మ అరుంధతీదేవి, ఈయన మీ నాన్నగారి స్నేహితుడు శంకర్రావు గారు. నేను ఇంతకాలం ఏమీ ఖాళీగా లేను కృష్ణ, నువ్వు ఆ రోజు అన్నావుగా నాకు లేని దానికోసం నేను వెతుక్కుంటున్నాను రాధిక, నాకు లేని ప్రేమ నాకు కావాలన్నావు, నాకు లేనిదే నేను కోరుకుంటున్నాను తప్ప అని నన్ను నిలదీసి అడిగావు కదా, అందుకే నీ గురించే వెతుక్కుంటూ పిచ్చిదానిలాగా ఒకవైపున ఇంట్లో ఉండి మావయ్య నన్ను బయటికి పంపించనన్నాడని తిరుగుతూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచించి ముందుగా అమ్మమ్మ తాతయ్యల్ని వెళ్ళి కలిశాను. మా బంగారు తల్లే మా మనవరాల్ని నాళ్ళకి చూసుకున్నామని వాళ్ళు ముందు ఇందాక జరిగిన విషయం అమ్మమ్మ చెప్పిందంతా నాతో చెప్పిందే. చెప్పిన తర్వాత ఈ పాపిష్టిది చదువుకున్న కాలేజీ దగ్గరికి వెళితే ఆ కాలేజీ దగ్గర ఇది రాజేంద్ర భూపతి అనే ఆయన్ని ప్రేమించిందని, ఆయనే మీ నాన్నగారని మొత్తానికి అక్కడ నాకు అర్థమైందే. ఆ పేరుతో ఉన్న వాళ్ళందరినీ మనిషిని వెళ్ళి కలిశాను. ఎవరిని కలిసినా నాకు ఆచూకీ దొరకల. పోనీ పాతిండ్లు అమ్మలేదు కాబట్టి వెతుక్కుంటూ పాత ఊరికి వెళ్ళాను. వెళ్ళి పాతింట్లు వెతికితే ఇదిగో ఇప్పుడు నేను తీసుకొచ్చిన వీళ్ళిద్దరు కలిసి కాలేజీలో దిగిన ఫోటో దొరికిందే. ఆ ఫోటో పట్టుకొని మళ్ళీ కాలేజీ దగ్గరికి వస్తే ఆ రాజేంద్ర భూపతి గారితో చాలా క్లోజ్గా ఉండే ఆయన పేరు శంకర్రావు అని, ఆయన ఫ్రెండ్ అని, పలానా చోట ఉంటున్నాడని, అదే కాలేజీలో వీళ్లతో పాటు చదువుకున్న ఒక ఆయన లెక్చరర్గా పనిచేస్తూ ఆయన శంకర్రావు గారి అడ్రస్ ఇచ్చాడు. ఆ అడ్రస్ పట్టుకొని శంకర్రావు గారి దగ్గరికి వెళ్ళాను. మిగతాది మీరే చెప్పండి అంకుల్ అని రాధిక పక్కకు నుంచున్న తర్వాత, చూడు కృష్ణ, నువ్వు అనాథవి కాదు, దిక్కులేని వాడివి కాదు,
మీ నాన్న చాలా గొప్పవాడయ్యా, నీకేం తెలుసు మీ నాన్న గురించి అని శంకర్రావు చెప్పుకొస్తూ ఉండగా వాసుదేవ భూపతి నువ్వాగు శంకరం అని ఎవరన్నారు నాన్న నిన్న అనాథవనే. ఈ వాసుదేవ భూపతి అరుంధతి దేవికి పుట్టక కొన్ని కోట్ల రూపాయలకి వారసుడురా మీ నాన్న. అయితే మీ నాన్న ఎన్నో యోగాలు, ఎన్నో యాగాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు చేయించిన తర్వాత పుట్టాడు. పుట్టినప్పటి నుంచి మీ నాన్నకి జాతకంలో దోషం ఉందని చెప్తే మేము చేయించని పూజలు లేవు, హోమాలు లేవు. చిన్నప్పటి నుంచి మీ నాన్నకు దూకుడు ఎక్కువే. ఫారిన్ వెళ్ళి చదువుకోమన్నాం, కాదన్నాడు. పెద్ద స్కూల్లో వేసాం, స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. డిగ్రీ చదువుకోమంటే శంకరం వాళ్ళతో పాటు సాదాసీదా కాలేజీకి వెళ్ళి చదువుకుంటానన్నాడు. అక్కడ ఇదిగో ఈ పతివ్రత పరిచయం అయింది. ఇది కేవలం డబ్బు కోసం మీ నాన్న జీవితంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత శంకర్రావు నేను చెప్తాను మీరు ఆగండి అని శంకర్రావు చెప్పుకురావటం మొదలుపెట్టాడు. మీ నాన్న కళ్ళకి ఏ మొత్తు కమ్మిందో తెలియదు. ఇది నా వైపు కైపెక్కిన కళ్ళతో చూస్తోందని, ఓర చూపులు చూస్తోందని, నాకు చూపుల బాణాలు వేస్తోందని, అది చూస్తుంటే ఆ చూపు నా గుండెకి గుచ్చుకుంటోందని దీన్ని విచ్చలవిడిగా ప్రేమించాడు. ఇది ప్రతిరోజు కాలేజీకి వస్తున్నానని చెప్పి మధ్యాహ్నం నుంచి మీ నాన్నతో సినిమాలు, షికార్లు, పార్కులు అని విచ్చలవిడిగా తిరిగి మీ నాన్న చేత తెగ షాపింగులు చేయించుకొని కొనిపించుకొని వెళ్ళేదే. అయితే ఒక రోజున మీ నాన్న సినిమాకి తీసుకొని వెళ్ళి దీన్ని వస్తూ ఉండగా జోరున వర్షం పడుతోందని ఒక పాడుపడ్డ భవంతి దగ్గర ఆపితే ఇదే పమిట జార్చి వెనక నుంచి వెళ్ళి మీ నాన్నను గట్టిగా కౌగిలించుకొని తప్పు లేదు నన్ను దగ్గరికి తీసుకోండి, నాకు మీ సాంతన కావాలి, నాకు మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలియదని గట్టిగా కౌగిలించుకునే వాటికి ఒక బలహీన క్షణంలో దీంతో మీ నాన్న కలవటం జరిగిపోయింది. ఆ తర్వాత నాతో చెప్పి మీ నాన్న బాధపడితే నీకంత కంట్రోల్ లేకుండా పోయిందా రాజా అని నేను అడిగితే, ఇలా ఒక ఆడది పైగా ప్రేమించిన అమ్మాయి నేనే ఇష్టం అంటుంటే నా మగతనం నా మీద సవాలు విసిరింది. దాంతో ఒక బలహీన క్షణంలో తప్పు జరిగిపోయింది అన్నాడు. ఆ తరువాత దీన్ని తీసుకొని మీ నానమ్మ తాతయ్యల దగ్గరికి తీసుకొచ్చాడు అని ఆపిన తర్వాత వాసుదేవ భూపతి తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇప్పటికిప్పుడు దీన్ని పెళ్లి చేసుకుంటానంటే వీళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతామన్నాము అన్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడు. దింపిన తర్వాత దీని వాళ్ళదే ఎవరిదో దీని అమ్మ తరపు వాళ్ళదే ఏదో పెళ్ళి ఉందని వెళ్ళి ఇది అలా వెళ్ళింది. కాస్త ఆ తర్వాత దీని వాళ్ళు ఎవరో పోయారని ఇది 3 నెలల వరకు అయిపో అజా లేదో. ఆ తర్వాత ఇది తిరిగొచ్చిన తర్వాత ఇది కడుపుతో ఉందంట. ఇది కడుపుతో ఉన్నాననేసరికి మీ నాన్న బైక్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. అయితే మీ నాన్న డ్రైవింగ్లో ఉండగా ఇది ఫోన్ చేస్తే నేను తర్వాత మాట్లాడతాను, డ్రైవింగ్లో ఉన్నాను, ఒక్క 5 నిమిషాలంటే ఆగకుండా ముందు నేను చెప్పేది వినండి, మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతోంది. ఆ రోజు ఎంతో ఇష్టంగా మీతో కలిసి నేను మీ పోలికలతో ఒక బిడ్డని కనాలనుకున్నాను. ఇప్పుడు మన ప్రేమ నా కడుపులో ఊపిరి పోసుకుంది, నేను కడుపుతో ఉన్నాను అని చెప్పేసరికి అనుకోకుండా మీ నాన్న ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వచ్చి లారీ గుద్ది అక్కడికక్కడే యాక్సిడెంట్ అయింది. మీ నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేస్తే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాం. కొన ఊపిరితో ఉన్న మీ నాన్న కళావతి కడుపుతో ఉందంట, దాని కడుపులో మీ వారసుడు పెరుగుతున్నాడు, నేను పోతూ వాడిని మీకు ఇచ్చి వెళుతున్నాను, మన బాబు పాపో ఎవరు పుట్టినా సరే మీరు తీసుకొచ్చుకోండి, వాళ్ళు నా రక్తం నా వారసులు, మీరు వాళ్ళకి మన యావదాస్తి పెట్టి మన వారసులుగా ప్రకటించి మీరు వాళ్ళను చూసుకోండి, అది ఏ పాపం పుణ్యం ఎరుగంది, నన్నే నమ్ముకుందే, అది పతిత కాదు కులత కాదు, నేను పెళ్లి కాకుండానే దాన్ని తల్లిని చేశాను, ఆ తప్పొప్పులు ఏదైనా పాపం ఏదైనా ఉంటే అది నాకే తగలాలి, అది మరో పెళ్లి చేసుకొని అనొచ్చు, దాన్ని మీ బిడ్డగా భావించి మీరే ఒప్పించండి, దానికి బోల్డంత జీవితం ఉందే, మీరే డబ్బులు ఇచ్చే జరిగిన నిజమంతా చెప్పి ఒక మంచి మనసును ఆయనకి ఇచ్చి దాన్ని పెళ్లి చేయండి, నా బాబు పాపో పుడితే మాత్రం తీసుకొచ్చి మీరే అల్లారు ముద్దుగా అష్టైశ్వర్యాల్లో పెంచండి అని మీ నాన్న పోతూ కూడా 1కి 100 సార్లు చెప్పి నిన్ను మహారాజులా పెంచమని ఆఖరి కోరిక మాకు చెప్పి పోయాడయ్యా. పిల్లాడు పోయిన దిగుల్లో ఉన్న మేము మీ నాన్న శవాన్ని తీసుకొచ్చి ఖననం చేసిన తర్వాత దీని ఊరెక్కడో కనుక్కుంటూ శంకర్రావుని తీసుకొని వెతుక్కుంటూ వెళ్ళాం. అప్పటికే ఇది దీని అన్న వదిన కలిసి దీని అమ్మ బాబు పోయేసరికి ఇది రాత్రికి రాత్రి దీని అన్న వదినలతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. దీని ఆచూకీ తెలియదు, దీని ఫోటో మా దగ్గర లేదు, పేపర్లో ప్రకటన ఇద్దామంటే అయినా సరే మనుషుల్ని పెట్టి వెతికిచ్చి
వెతికిచ్చి 2-3 సంవత్సరాల పాటు వెతికిచ్చాము. వెతికిచ్చిన తర్వాత అప్పటికే దీనికి పెళ్ళైపోయిందని, ఒక ఆయన్ని పెళ్లి చేసుకుందని, దీనికి కొడుకు పుట్టాడని మాకు ఆ విషయం తెలిసిందే. తెలిసిన తర్వాత కనీసం నిన్నన్నా తీసుకొచ్చుకుందామని దీనన్న కరుణాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకొని మరి తాపత్రయపడ్డావు నాయన. వాడు ఒక్కటే మాట చెప్పాడు, మా చెల్లెలు బిడ్డను ప్రసవించింది, పురిట్లోనే పోయాడు, పుట్టిన పిల్లాడు అని. భగవంతుడా, మా కొడుకు ఎటు పోయాడు, మాకు వారసుడు కూడా లేకుండా చేసేసావయ్యా అని వచ్చి దిగుల్లో కూరుకుపోయాం. ఆ తరువాత శాంతం పిచ్చివాళ్లమే అయిపోయాం. ఒకవైపున మన ఆస్తినంతా కబళించడానికి దాయాదులు సిద్ధంగా ఉన్నారు. 100 ఎకరాల భూములు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, మనకి ఎంత ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో లెక్క తెలియదు. అలాంటిది నువ్వు కాఫీ కప్పులు కడగటం ఏంటి, టీ కప్పులు కడగటం ఏంటి, ఈ కులత ఈ పతిత నిన్ను తీసుకెళ్లి గుడిసెల దగ్గర వదిలేయటం ఏంటి, అది నీతో ముష్టెత్తించటం ఏంటి, అసలు నీకేం కర్మ పట్టిందయ్యా. పిల్ల రాధికి వచ్చింది, మొత్తం చెప్పింది. మేము పిల్ల వచ్చేపాటికి లేము, తీర్థయాత్రలకు వెళ్ళాం, మేము వచ్చిన దాకా ఉండి మాకు చెప్పిందే. మీ నానమ్మ పేగులు తెగిపోయేలా ఏడ్చింది. నేను కన్న కొడుక్కి దేవుడు ఆయుష్ పోయకపోయి ఉండొచ్చు నాన్న, కానీ నేను చేసిన పూజలు నీ విషయంలో మాత్రం దేవుడు నిన్ను బ్రతికించి తిరిగి మాతో కలిపాడు. రాయ్యా, మనం వెళ్ళిపోదాం, నువ్వు అనాథవి కాదురా, నువ్వు రావ్ బహదూర్ వాసుదేవ భూపతి మనవడివే, నీకేం కర్మ నాన్న. వీళ్ళందరూ పడిపంచల్లో ఉండాలని నిన్ను మహారాజులా చూసుకుంటాం. నీకోసం కోట్ల రూపాయల ఆస్తులు ఎదురు చూస్తున్నాయి, నీకోసం మా వారసత్వం ఎదురు చూస్తోంది. మేము కన్న బిడ్డ ఎటూ లేకుండా పోయాడయ్యా, ఈ ముసలి ప్రాణాలకి తలకొరువు పెట్టే దిక్కు కూడా లేదే అని మా ఆత్మలో రేపొద్దున పున్నామ నరకాల్లో పడి కొట్టుకుంటాయే అనుకుంటున్న క్షణంలో ఏ దేవుడు ఆలకిచ్చాడో, నువ్వు బ్రతికే ఉన్నావు, మాకు దొరికావు, పదయ్యా వెళ్ళిపోదాం అనేసరికి రాధిక వెళ్ళిపో కృష్ణ, ఎందుకు నువ్వు ఇప్పుడు ఈవిడ్ని నువ్వు అమ్మ అనుకున్నంత మాత్రాన ఈవిడ్ని నువ్వు తీసుకెళ్ళినా కొట్టినా తిట్టినా ఈవిడ నీకు అమ్మ అవుద్దా? ఇప్పుడు ఎంత జరిగింది, ఇంతమంది వచ్చారు, ఇంత మాట్లాడుతున్నారో, మీ నాన్నగారితో తప్పు చేశానని ఆవిడ క్షమాపణ చెప్పిందా, నిన్ను క్షమాపణ అడిగిందా, పోనీ నువ్వు కొడుకువని ఒప్పుకుందా? ఎందుకు నీ పిచ్చి కాకపోతే నువ్వు ఏ ప్రేమనైతే కోరుకున్నావో ఆ ప్రేమని నీకు ఆకాశం అంతా అందించడానికి నీ తండ్రిని కన్న తండ్రి తల్లి ఆ ముసలి ప్రాణాలకి ఇప్పుడు నీ అవసరం ఉందే. వాళ్ళకి తలకొరివి పెట్టే దిక్కు కూడా లేకుండా పోతామేమోనని నరకం అనుభవిస్తున్న ముసలి ఒగ్గులు వాళ్ళు నిన్ను వారసుడుగా ప్రకటించాలనుకుంటున్నారు. వెళ్ళు, వాళ్ళకి ప్రశాంతతనివ్వు, వాళ్ళకి సంతోషాన్ని కలిగించు. నువ్వు పాపను ఎక్కడ దాచావో నాకు తెలుసు, ఆయమ్మనే లాక్కొచ్చింది రాధిక, వాళ్ళ పాపని వాళ్ళకి ఇచ్చేసే, నీ బిడ్డలు పోయారు, తిరిగి రారు, అదే కాదనుకుంది. ఆ పాపిష్టి దాని గర్భంలో వాళ్ళు పెరగాలనుకోలేదు, వెళ్ళిపోయారు. దాని కూతుర్ని తీసుకెళ్ళి నువ్వు పెంచుతావు, పెంచినంత మాత్రాన అది విశాల కూతురు అవుద్దు కానీ కృష్ణ కూతురు అవుద్దా? రేపొద్దున పెద్ద అయిన తర్వాత దాని అమ్మా నాన్నలు వేరని దానికి తెలియదా? అదే నీ కూతురుగా ఎలా పెరుగుద్ది అనుకుంటున్నావు? దానికి నీ బుద్ధులు వస్తాయా? నీ ప్రేమను పంచుకుంటుందా? దానమ్మ ఏ డబ్బు కోసం దాని బాబుని చేసుకుందో రేపొద్దున దాని కూతురు అదే డబ్బు కోసం నిన్ను మోసం చేసి వెళ్ళిపోదని గ్యారెంటీ ఏంటి? ఇక్కడ మనుషులందరి మధ్య రహస్యాలుంటాయి. ఆ రహస్యాలు ఎంతెంత పెద్ద పెద్దయో తెలుసా? ఎవరు కూడా వాళ్ళు అవి రహస్యాలు అని కనుక్కోలేనంత పెద్ద పెద్ద రహస్యాలు ఉంటాయి ఇక్కడ. ఎందుకో పాపని ఇచ్చేసాయి కృష్ణ అంది రాధిక. అనేసరికి ఆయమ్మ బాబు అంటే ఇచ్చేయి వాళ్ళ పిల్లని వాళ్ళకే అన్నాడు కృష్ణ. అన్న తర్వాత పదన అన్న వెళ్ళిపోదాం అని చెప్పిన తర్వాత ఉసే ఆ భగవంతుడు అనేవాడే ఉంటే గనక నువ్వు సర్వనాశనం అయిపోతావే. నా కొడుకుని ప్రేమ మత్తులోకి దించావు, వాడి చావుకి కారణమయ్యావు, నా మనవడిని ముష్టెత్తుకునేలా చేసావు, ఈరోజు కూడా వాడికి నువ్వు తల్లివని ఒప్పుకోవట్లేదు, చూసావా? నువ్వు ఏమైపోతావో చూస్తుండవే అని అరుంధతీదేవి దుమ్మెత్తిపోసి కృష్ణని తీసుకెళ్ళిపోతూ ఉండగా ఇక క్షమించు బాబు అని ప్రకాశరావు చేతులు పట్టుకుంటే మీరే నన్ను క్షమించండి అన్నాడు కృష్ణ. అన్న తర్వాత రాధిక వెళ్ళిపో కృష్ణ, నీ కోసం అంటూ నీ తండ్రి కన్న కలలు అక్కడ ఎదురు చూస్తున్నాయి, నీ వారసత్వం అక్కడ ఎదురు చూస్తోంది. డబ్బు లేదనే కదో ఆ రోజు నువ్వు వీళ్ళందరిలో చులకనైపోయావు, ఈరోజు నీ కాలిగోటికి కూడా వీళ్ళెవ్వరూ పనికిరారు. నీకంటూ ఒక జీవితం ఉందే, నీకంటూ ఒక కుటుంబం ఉందే, నిన్ను నమ్ముకొని పెద్దలు ఉన్నారు. అలాగే నీ కోసం అంటూ ఎన్నో ప్రాణాలు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎంతోమందికి నువ్వు మంచి చెడు చెప్పే పెద్ద జమీందారు ఫ్యామిలీలో పుట్టినవాడివి నువ్వు, నీకేం కర్మ కృష్ణ ఇక్కడ బ్రతకాలని అని చెప్పింది రాధిక. కృష్ణ వెళ్ళిపోతూ ఉండగా రాధిక నవ్వుతూ కృష్ణ వైపు చూసిందే. ఏదో వెలితి కృష్ణ
మనసులో ఆ నవ్వు అలాగే కృష్ణ మనసులో నిలిచిపోయింది. కృష్ణ వెళ్ళిపోయాడు. అరుంధతీదేవి, వాసుదేవరావు, శంకర్రావు కృష్ణని తీసుకెళ్ళిపోయిన తర్వాత ప్రకాశరావు కళావతిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. అక్కడికక్కడే లాయర్ని పిలిపించిన తర్వాత లాయర్ గారు నాకు దీంతో విడాకులు కావాలన్నాడు. ఏమండి అందే. అక్కడికక్కడే విడాకులు ఇచ్చే, నువ్వు మనిషివి కాదే, పశువువి, నువ్వు ఆడదానివి కాదు. రాక్షసుల్ని పురాణాల్లో తలుచుకొని భయపడిపోయేవాడిని చిన్నప్పటి నుంచి నేను. అలాంటి రాక్షసుల మధ్యలోనే నేనుంటున్నానని పసివాడైనా కృష్ణ కరెక్ట్గానే చెప్పాడు. మీలాంటి 1000 తలల పావుల మధ్య నేను ఎలా ఉండగలుగుతున్నానా, ఎలా ఉన్నానా ఎంతకాలం అని. ఎంత బాగా నటించావే. నీ కళంకాలు, నువ్వు చేసిన పతిత పనులు బయటికి రాకుండా ఉండటం కోసం నువ్వేం చెప్పినా అది కరెక్టే. నేను మూడుచాటు పెళ్ళాన్ని, నువ్వేదంటే అదే రైట్ అని. ఏమి నాటకం ఆడావే. వీడైనా నాకే పుట్టాడే. అవునులే, వీడికి ఒక్కటి కూడా నా పోలిక రాలా, నా బుద్ధులు రాలా. నీలాగే డబ్బు కోసం కక్కుర్తిపడి చిన్నప్పటి నుంచి ప్రేమించిన మరదల్ని కాదనుకొని ఒక కులతని, కళంకితని, పతితని ఎంత బాగా పెళ్లి చేసుకున్నావురా నువ్వు. చేసుకొని పిల్లని కని దాని కళ్ళెదురుగానే దాని మనసుని నొక్కేస్తూ ఎంత బాగా కులుకుతున్నావురా నువ్వు పెళ్ళాంతో. అవును, ఇందాక కృష్ణ ప్రియని తీసుకెళ్ళిపోతాను అంటే సైలెంట్గా ఉండిపోయావేంట్రా. అవునులే, అది వెళ్ళిపోతే నీ అమ్మలాగా మళ్ళీ ఒక దొంగ నాటకం వేసి రాధిక దగ్గర సారీ చెప్పి దాని కాళ్ళు పట్టుకొని స్టెఫినీ కింద మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకొని కాపురం చేద్దాం అనుకున్నావు కదో. నీకు కావలసింది డబ్బు. నీకు ఏ ఆడదైనా సరే అది ఆడదైతే చాలు, నీ అమ్మకు మగాడైతే చాలు. వాడు ఏ మగాడైనా సరే, వాడు రాజేంద్ర భూపతి అయినా ప్రకాశరావు అయినా దీనికి ఎవడైనా ఒకటే. నీకు అది ప్రియ అయినా రాధిక అయినా ఎవరైనా ఒకటే. వాడిలో ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది. అవునులే, జమీందార్ రక్తానికి పుట్టినవాడు కదూ వాడు. కాబట్టే వాడు పగలో కూడా నాకు ధర్మం న్యాయమే కనిపించాయి. చిచ్చి, మీలాంటి వాళ్ళ మధ్య ఉంటుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఏరా భూషణ్ రావు, నిజానికి పేరుకి డెఫినేషన్ ఇచ్చేసావు కదరా. చిన్నప్పుడు నీ వేలు పట్టుకున్నాను. నీకు ఎన్నోసార్లు ఎన్నో సహాయాలు చేశాను. నువ్వు ఎంతో మందితో గొడవలు పెట్టుకున్నా నేనెళ్ళి అడ్డం పడి నీ దాకా ఆ గొడవలు రాకుండా రక్షించుకుంటూ వచ్చాను. అలాంటిది ఎలా వెన్నుపోటు పొడవాలనిపించిందిరా? ఆస్తి కోసమా, డబ్బు కోసమా ఇదంతా నువ్వు చేసిందే? అది నువ్వు అడిగుంటే నేను ఎప్పుడో ఇచ్చేదాన్నిగా. దానికోసం కడుపులో ఉన్న 2 పసిప్రాణాలని చంపి ఒక అబ్బాయి మనసుని నరకం పెట్టి కొట్టించి తిట్టించి వాణ్ణి వేసుకు పుట్టావు, కులతకు పుట్టావు, పతితకు పుట్టావు, అనాథవే అని కళంకితైన నీ కూతుర్ని తీసుకొచ్చి ఎంత బాగా నా కొడుక్కిచ్చి చేశావురా. నీ చెల్లెలే వేరే ఆయన్ని ప్రేమిస్తే ఇదిగో వచ్చిందిగా సుగుణ. ఆ సుగుణనే ఆయనకిచ్చి పెళ్లి జరిపించిన వాణ్ణి నేను. శరీరాలు కాదు మనసులు కలవాలని చెప్పిన వాణ్ణి నేను. నా చెల్లెళ్ళని నువ్వు పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేవన్నవాణ్ణి నేను. అలాంటిది ఎలా చేయగలిగావురా ఈ పని అనే. లాయర్ గారు, ఆస్తి మొత్తం ఇదిగో నీ అల్లుడి పేరు మీదే రాసేస్తున్నాను. నువ్వు, నీ అల్లుడు, నీ పతిత కూతురు, నీ కళంకితైనటువంటి చెల్లెలు, నీచుడైన నీ అల్లుడితో కలిసి నువ్వు ఏం ఏలుకుంటావో ఏలుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని కళావతి ముఖాన విడాకులు పారేసి పదమ్మ వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళబోతుంటే ప్రియనే లాగి కొట్టింది రాధిక. ఎందుకు కొట్టానో తెలుసా? ఒక మగాడి జీవితంలోకి వెళ్ళి ఆ మగాడి జీవితంలో జీవితమే లేకుండా చేసేసావే నువ్వు. వాడిని పిచ్చోడిని చేసేసి అనాథని, దిక్కులేని వాడిని చేసి వాడు అనాథగా ఉన్న రోజు కూడా ఏ రోజు వాడు అనాథని బాధపడి ఉండడు. కానీ నువ్వు మీ నాన్న కలిసి వాడి మనసుని తూట్లు పొడి చేసి ఈ మహాపతివ్రత వాడిని కనేసి వాడిని అందరూ ఉండే అనాథని చేసి ఎన్ని నరకాలు పెట్టారే. మీ బ్రతుకులు అంది రాధిక. ఉండమ్మా ఒక్క నిమిషం అని ప్రకాశరావు లోపలికి వెళ్ళి, ఇగోమ్మా నీ ఆస్తి పేపర్లు, ఇందులో మొత్తం మీ నాన్నవే లేవు, మీ అమ్మవి కూడా ఉన్నాయి అనేపాటికి సుశీల, కాశీపతి మాతో రమ్మనమన్నారు. వద్దమ్మమ్మ తాతయ్య మళ్ళీ మీ దగ్గరకు వచ్చి గతాల్లోకి రాలేను, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తానని వాళ్ళని పంపించేసి రాధిక ప్రకాశరావుని తీసుకొని వెళ్ళి ముందు ఆస్తి అంతా అమ్మేసిందే. వాళ్ళ అమ్మ ద్వారా వచ్చిన ఆస్తి తను ఉంచుకొని వాళ్ళ నాన్న ఆస్తి ఆర్ఫన్లకి, గుళ్ళు గోపురాలు, అనాథాశ్రమాలకి రాసేసిందే. వాళ్ళమ్మ ఒక్కదాని ఆస్తే 20 కోట్ల దాకా వచ్చింది రాధికకే. ఆ తర్వాత వెళ్ళి ఒక పెద్ద ప్లే స్కూలు
అలాగే ఒక డే కేర్ సెంటర్ లాగా ఓపెన్ చేసిందే. ప్రకాశ్రావుని దగ్గర పెట్టుకుంది. గతం మర్చిపోమ్మందే. నువ్వు కూడా ఏదైనా అయిపోతే నాకు ఇంకెవరుంటారు అందే. ఇప్పుడు మన ఇద్దరం అనాథలమే కదా, నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరున్నా మావయ్య అందే. ఆయనకి తల్లి అయింది, అన్నం పెట్టింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ చేయించింది, దగ్గరే ఉండి చూసుకుంది. ఆయన్ని కంటికి రెప్పలా కాపులా కాస్తూ ఆయన్ని తీసుకొని ప్లే స్కూల్కి వెళ్ళి ఆయన్ని తీసుకొని వస్తూ కాలక్షేపం చేస్తోంది రాధిక. సంవత్సర కాలం గడిచిపోయింది. సుశీల, కాశీపతి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కన్నుమూశారు. రాధికే వెళ్ళి వాళ్ళ ఖననాలు పూర్తి చేయించొచ్చింది. అమ్మమ్మ తాతయ్యలుగా వాళ్ళ బాధ్యత తన చేతుల మీదుగా పూర్తయిపోయినందు సంతోషపడింది. కృష్ణని తీసుకెళ్లి దాయాదులందరినీ పిలిపించి, వాసుదేవ భూపతి, అరుంధతీదేవి ఇంతకాలంగా కృష్ణని మేమే దాచామని దాచి పెంచామని, కృష్ణ రాజేంద్ర భూపతి కొడుకని మా వారసుడని దాయాదులందరికీ మా ఆస్తి మీద కన్నున్నందువల్ల మా మనవడిని ఏదో ఒకటి చేస్తారని ఈరోజు తీసుకొచ్చామని చెప్పి మొత్తం యావదాస్తంతా కృష్ణ పేరు మీద రాస్తున్నామని అనౌన్స్ చేసేసి, కృష్ణకి మొత్తం ఫ్యాక్టరీలో అలాగే ఉన్న వ్యాపారాలు, భూములు, పనివాళ్ళు అందరి బాధ్యత అప్పచెప్పి పై ఎత్తున శంకర్రావును చూసుకోమని బాధ్యత అప్పచెప్పారు. కృష్ణ తనని పెంచినటువంటి ముసలమ్మ సాంబమ్మ చనిపోతే దాని ఆఖరి క్రతువులు తన చేతుల మీదగానే పూర్తి చేయించి ఇంత మట్టేయించి ఊరుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మేము సంతోషంగా పోతామయ్యా అన్నారు వాసుదేవ భూపతి, అరుంధతి. నన్ను అందరూ వదిలి వెళ్ళిపోతామంటున్నారు, మీరైనా నాతో ఉండండి నానమ్మ తాతయ్య అన్నాక. నీ పిల్లల్ని ఎత్తుకోవాలనుందయ్యా అంది అరుంధతి. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుకో అని కొంతకాలం నువ్వు స్థిమితపడలే నాన్న అన్నాడు వాసుదేవ భూపతి. కృష్ణకి పదే పదే రాధిక గుర్తొస్తూనే ఉంది. ఆ తర్వాత స్నేహితుడిని అన్నావు, స్నేహం అన్నావు. నీకన్నా ఆడవాళ్ళని తార్చే బ్రోకర్లు చాలా నయమని ప్రకాశ్రావు అడిగిన మాటలకి భూషణరావు తీసుకోలేక, భూషణరావు చెల్లెలు సుగుణ నేను కులంగాని వాడిని చేసుకున్నానన్నావు. నీకన్నా నీతి మాలిందాన్న, నీ కూతురు కన్నా నీతి మాలిందాన్న, నా కూతురు పెళ్లికి పిలుద్దామని వచ్చాను, నువ్వు సచ్చావురా నా దృష్టిలో అని ఉమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతే, మీ కులం కాకపోయినా నువ్వు కూతుర్ని పెంచినంత ఘనంగా నేను పెంచలేకపోయానని సుగుణ భర్త అడిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పార్వతి కళావతిని లాగి చెంప మీద కొట్టి చెప్పు తీసుకొని ప్రియని కొట్టి విశాల్ మొహం మీద థూ అని ఉమ్మూసి, మీలాంటి వాళ్లతో కలిసి ఉండటం కన్నా ఏ గుళ్ళో గోపురంలో తలదాచుకున్న ఒక విలువ గౌరవం వేడుస్తుంది. నా అన్న పోయాడో, నా అన్న కొడుకు అనాథలా పడున్నాడో, వాడిని ఇంతకాలం నీకు తెలియకుండా వాడి మంచి చెళ్ళు నేనే చూసుకుంటూ వచ్చి వాడిని తల్లినై పెంచుకుంటూ వచ్చా. వాడొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడో, పిల్లాడు పీజీలో ఉన్నాడు, ఫారిన్ వెళ్ళిపోతున్నాడో, నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన ఆస్తి నాకు ఎటు ఉంది భూషణరావు, అది తీసుకొని నేను వాడితో వెళ్ళిపోతాను అని తాళి తెంచి భూషణరావు మొహాన్ని విసిరేసి, ఇక్కడుండి నీలాంటి దానికి అమ్మగా, దీనిలాంటి దానికి వియ్యపురాలుగా, వీడికి అత్తగా, నీకు పెళ్ళాంగా బ్రతకాల్సిన కర్మ నాకు లేదని కాండ్రిచ్చి ఉమ్మూసి పార్వతి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన మేనల్లుడి దగ్గరికి చేరుకొని జరిగిందంతా చెప్పి ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆవిడ ఫారిన్ వెళ్ళిపోయింది. అందరూ తను అలా వదిలేసి వెళ్ళిపోయేపాటికి భూషణరావుకి పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. ఒక్కసారి డాక్టర్లు మా దగ్గర ఉంచిన ప్రయోజనం లేదు, అతని కళ్ళు చూడగలవు, చెవులు వినగలవు, అతనికి ఏ బాడీ పార్ట్లు పనిచేయవని తీసుకొచ్చి ఇంట్లో పడేసి కేర్ టేకర్ని పెట్టారు. భూషణరావుతో ప్రియ ఆస్తిపత్రాల మీద వేలుముద్రలు నొక్కించుకొని చావనైనా చావలేదని నానా మాటలు అనేసిందే. భూషణరావు కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి ప్రకాశ్రావు పెట్టిన శాపాలే గుర్తొచ్చినాయి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా నువ్వు కులతవి, నువ్వు పతితవి, నువ్వు వాడి దగ్గర కాలు జారావు, నువ్వు ఆ విషయం నాకు చెప్పుండాల్సింది కదే, ఎంత బాగా నన్ను చేసుకొని మళ్ళీ నాతో పడక పంచుకొని కూతుర్ని కన్నా ఇదైనా నాకే పుట్టిందా అనే విషయాలు ప్రియననటం. ప్రియేమో నువ్వేదో మహాపతివ్రత పురుషుణ్ణి అనుకోకురా, నువ్వు నీ మరదల్ని ప్రేమించలేదా, దాంతో ఏమీ చేయలేదంటే ఎవరు నమ్మాడురా, నువ్వేమో దాన్ని ప్రేమించానని నాకేమైనా చెప్పావా, నువ్వు డబ్బుల కోసం నన్ను చేసుకుంటే లేదు కానీ నేను నిన్ను చేసుకుంటే వచ్చిందా అనేపాటికి కళావతి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నా కొడుకుని పళ్ళు రాలిపోతాయి, క్యారెక్టర్లు ఇస్తానా అంటే క్యారెక్టర్ల గురించి నువ్వు మాట్లాడకూడదత్తా, నీకు ప్రేమించటానికి ఒకడు, పెళ్లి చేసుకోవటానికి ఒకడు, మహానటుడు
నటివి నువ్వు కన్న కొడుకునే కొడుకు కాదని చెప్పిన మహాపతివ్రతవే అసలు నువ్వు నా మరదలు రాధిక కాలి గోటికి కూడా పోవని విషయాలంటే నువ్వు కృష్ణ నన్ను సుఖపెట్టిన దాంతో వాడితో ఒక్కరోజే నేను 5 సార్లు కలిశానురా. నీతో ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నా నువ్వే రోజు నాకు మగాడిగా అనిపించలేదు. మగతనం అంటే నీ దృష్టిలో లైట్ తీసి లైట్ వేసేలోపు ఒక ఆడదాంతో శరీరం పంచుకొని ఒక బిడ్డకి తల్లించేయటం అనుకుంటున్నావేంట్రా నువ్వు? వాడి ప్రేమ ముందు నువ్వు 10% కూడా నా మీద చూపించవు రాస్కెల్ అన్న తర్వాత ఇక విశాల్ తాగుడికి అలవాటు పడిపోయాడు. ప్రియ విచ్చలవిడితనానికి అలవాటైపోయింది. ఆ తర్వాత వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చి వ్యాపారాలు ఎత్తేసిన తర్వాత విశాల్ ఆరోగ్యం పాడైంది. డాక్టర్లు తాగకూడదన్నారు. సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే తిని కూర్చుంటూ రోజు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఒకవైపున కళావతి ప్రియ దెప్పుకుంటూ విశాలు వీళ్ళిద్దరిని పడేసి తంతూ వీళ్ళిద్దరిని ఉమ్ముతూ ఇక బజారుకి ఎక్కటం ఇవన్నీ వింటూ భూషణ్ రావు ఎందుకురా ఈ బ్రతుకు చావు రావట్లేదని మంచాన పడి నరకం అనుభవిస్తున్నాడు. ఇక ఒక రోజున కృష్ణ అనుకోకుండా ఒక చోట కాన్ఫరెన్స్కి వెళితే పక్కనే రాధిక పిల్లలది డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయించితే ప్రకాశ్రావు అక్కడ కూర్చున్నాడు. అవునా కాదా అని కృష్ణ వెళ్ళి మనిషికి బాగా దశలిపోయి ఓల్డ్ ఏజ్ వచ్చినట్టు కనపడ్డాడు. ఆయన ఎలా ఉన్నారు అంకుల్ అని పలకరిస్తే ఎలా ఉన్నాను నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు నువ్వెలా ఉన్నావు అని అడిగితే ఇదిగో ఇలా ఉన్నాను అంకుల్ అని చెప్తే నువ్వేంటి ఇక్కడ బిజినెస్ మీటింగ్కి వచ్చాను అంకుల్ అని చెప్తే అవునా ఏంటి అంకుల్ ఎక్కడున్నారు మీరు అని అడిగితే తప్పుని భరించలేకపోయాను నాన్న సహించలేకపోయాను. మోసకారి అయినటువంటి భార్యతో కొడుకుతో కోడలితో స్నేహితుడితో ఉండలేక ఆ రోజే అక్కడి నుంచి వచ్చేసాను. ఒక్కరే వచ్చారా అంకుల్? లేదయ్యా నాతో పాటు ఇంకొక అనాథ ఉందగా రాధికను కూడా తీసుకొని వచ్చాను. ఇలా ఆస్తి అమ్మేసింది. వాళ్ళ నాన్న అనాథలకు ఇచ్చిందే. వాళ్ళ అమ్మది మాత్రం ఉంచుకుంది. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పోయారు. ఆ తర్వాత ఇక్కడ ఇలా ప్లే స్కూల్ పెట్టిందే. నా కోసం అది దాని ప్రాణాన్ని నిలుపుకొని బ్రతుకుతోంది. అది లేకపోతే ఈ ముసలోడు ఎక్కడ పోతాడోనని నా కోసం బ్రతుకుతోంది. హార్ట్ ఆపరేషన్ చేయించింది. అమ్మలా నన్ను చూసుకుంటోంది అని చెప్పాడు ప్రకాశ్రావు. ఇదంతా నా వల్లే కదా అంకుల్, క్షమించండి అంకుల్. అసలు నేననే వాడిని రాకపోతే ఇదంతా మీకు తెలిసేది కాదు కదూ. చూడు బాబు నేను ఎలాంటి మనిషినో తెలుసా? యథార్థవాది లోక విరోధి అంటారు. నన్ను సంతోషపెట్టే అబద్ధం కన్నా బాధ పెట్టే నిజంలోనే నిజాయితీలోనే బ్రతకాలనుకునే మనిషిని నేను. నీ వల్ల నాకు మంచి జరిగింది తప్ప చెడేమీ జరగలేదయ్యా అన్న తర్వాత రాధిక మంచిది అంకుల్, తనకి మంచి జరుగుద్దే. తను నలుగురు మంచి కోరుకునేదే. ఆ రోజు కూడా నన్ను చంపించాలని భూషణ్ రావు ప్రయత్నిస్తే ఆ పిచ్చిదే నన్ను ఆ లారీ యాక్సిడెంట్ నుంచి కాపాడి అంత పెద్ద దెబ్బ తన చేతికి తగిలేలా చేసుకున్న మంచిదే. దాని మీద నాకు దాని తండ్రి నాకు అంత అన్యాయం చేసినా సరే దాని మీద పగ సాధించలేకపోయాను. దాని నిస్వార్థమైన మంచితనం దాని మనసు చూసే నేను అన్యాయం చేయలేకపోయాను అంకుల్ దానికి అన్న తర్వాత నువ్వు మంచోడివి కృష్ణ, నీ కోపంలో న్యాయం ఉందని నాకు తెలుసు. నీకు ఒకళ్ళు అన్యాయం చేయలేదో నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదయ్యా. నిన్ను ఎవరైతే వెన్నుపోటు పొడవాలని నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను అనాథం చేసి వీధి పాలను వదిలేశారో వాళ్ళకే అదే చేసి చూపించాలనుకున్నావు. కానీ నీ తండ్రి పోతూ నీ నానమ్మ తాతయ్యలకి నీ బాధ్యత తప్పు చెప్పి పోయాడనే రాధిక వల్ల నీకు తెలిసిందిగా. ఇప్పుడు నీకంటూ ఒక పరువు ఉంది, ఒక ప్రతిష్ఠ ఉంది, ఒక ఇంటి పేరుంది, ఒక కులం ఉంది, గోత్రం ఉంది, క్షేత్రం ఉంది, బీజం ఉంది, వంశం ఉంది. మీరు 10 మందికి పెట్టిన వాళ్ళు పెద్ద గొప్ప వంశంలో పేరున్న వంశంలో పుట్టావయ్యా నువ్వు. నిన్ను నమ్ముకొని ఎంతోమంది బ్రతుకుతున్నారు. ఎన్నో ఫ్యాక్టరీలు, ఎంతోమంది లేబర్లు. ఈ రోజున నువ్వు వాళ్ళందరికీ ఆదరువయ్యి ఉండాలి. నీ నానమ్మ తాతయ్యకి ఈరోజు నువ్వు పంచప్రాణాలు. నీలాంటి వాడు 10 మందికి మంచి చేయటానికే పుడతాడు కృష్ణ. నీ పేరుకే సార్థకత ఆ భగవంతుడు కలిగించాలనేనేమో నీకు ఆ పేరు పెట్టారు అన్నాడు ప్రకాశ్రావు. అనేసరికి కృష్ణ రాధికెక్కడా అని అడిగాడు. అడిగేపాటికి కృష్ణ మాటల్లో 4-5 సార్లు రాధిక మంచిది 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 అన్న మాట విన్న ప్రకాశ్రావు ఒక మాట అడగనా కృష్ణ, నిన్ను చేస్తావా నా కోసం అని అడిగాడు. చెప్పండి అంకుల్ అన్నాడు కృష్ణ. నన్ను అడిగే హక్కు మీకుంది అంకుల్. అంటే హక్కులతో కాదు
కాదులే, నీ తండ్రి లాంటి వాడిని, పెద్దవాడిని కదా, నేను రేపేమైనా పోయానే అనుకో, రాధిక అనాథ అయిపోద్ది కదా, నువ్వు రాధికని పెళ్లి చేసుకోవచ్చు కదా నాన్న, నీకు ఒకప్పుడు ఎవరూ లేరు, బాధ దిగులు అన్నీ తెలిసి పెరిగిన వాడివే, దానికి అమ్మ లేదు నాన్న లేదు, దాని బాబు చేసిన మహాపాపాలకి వాడు అలా కుక్క సావు చచ్చాడేమో బహుశా ఆ కరుణాకర్రావు గాడు. ఇక మిగతా వాళ్ళకంటావా పైన భగవంతుడున్నాడు, వాళ్ళందరూ ఏమైపోయారో నాకు తెలియదు, ఎవరికి వేయాల్సిన శిక్షలు వాళ్ళకి దేవుడు వేస్తాడనే. ఆ రోజు నేను ఇల్లు వదిలి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది లేదు. నువ్వెందుకు రాధికని పెళ్లి చేసుకోకూడదు, నువ్వెందుకు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించకూడదు, మీ ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎందుకు అర్థం చేసుకోకూడదు, నువ్వైతేనే రాధిక మీద పగ సాధించవు, నువ్వైతేనే దాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు, నిజమైన నిజాయితీ అయిన ప్రేమని నువ్వైతేనే దానికి ఇవ్వగలవు, దాన్ని అర్థం చేసుకోగలవు. మీ ఇద్దరు అనాథలే నాన్న, నిజానికి అందరూ ఉన్న అనాథలు, కాబట్టి ఒకళ్ళకొకళ్ళు తోడై నీడై ఎందుకు ఉండకూడదయ్యా అన్నాడు ప్రకాశరావు. రాధిక మావయ్య ఎలా ఉన్నారు పిల్లలు అనుకుంటూ వచ్చింది. పక్కనే ఉన్న కృష్ణని గమనించలేదు. పిల్లలకి ఏమైంది, బ్రహ్మాండంగా ఉన్నారే అనేసరికి టాబ్లెట్లు వేసుకున్నావా, తిన్నావా, ఇందాక బాక్స్ పెట్టి వెళ్ళాను, తిన్నానమ్మా, వేసుకున్నాను అన్న తర్వాత నువ్వు దగ్గరికి వెళ్ళి చూసిరాపో పిల్లల్ని అన్నాక చూస్తా లేవే అన్న తర్వాత ఆ మూడో దాన్ని సరిగ్గా నుంచోమను, పద్దాక అది చూసావా నడుం కదిలిస్తూనే ఉందే, నేను చెప్తాలే కానీ నువ్వెక్కడ కూర్చో అని ప్రకాశరావు ఏమీ ఎరగనట్టు ముందుకెళ్ళిపోయాడు. రాధిక అక్కడే కూర్చునేసరికి కృష్ణ రాధిక చేతి మీద చెయ్యేశాడు. పక్కకు తిరిగేసరికి ఏం మాట్లాడకుండా కూర్చుంది. నాతో మాట్లాడవా అన్నాడు. అబ్బే అలాంటిదేం లేదు, ఎలా ఉన్నావు అందే. నాకేమైంది, బాగున్నాను, నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు, అందరూ ఎలా ఉన్నారో, ఓ వాళ్ళకేమైంది, చాలా బాగున్నారు, మాకేమైంది, మేము చాలా బాగున్నాం, ఇక్కడేం చేస్తున్నావు, ఏం లేదు, ఊరికే ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంటే చూద్దామని వచ్చాను, ఇంకా ఎంతకాలం నీలో నువ్వే మదన పడతావు, ఇంకా ఎంతకాలం నాతో ఏమీ చెప్పకుండా దాయాలనుకుంటావు, నీ మనసులో మాట నాతో చెప్పకూడదా, నువ్వు చెప్తే నేను కాదంటానా రాధిక అన్నాడు కృష్ణ. ఏ విషయమో నీకు తెలుసు నాకు తెలుసు, ఈ రాధిక ఎప్పటికీ ఈ కృష్ణదేనని, ఈ కృష్ణ వచ్చిన తర్వాత ఈ రాధిక ఈ కృష్ణ కోసం చాలా చేసిందని, ఈ కృష్ణని ఇష్టపడిందని, ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు నీ కళ్ళల్లో ఒక మెరుపు, నీ పెదవుల మీద ఒక నవ్వు, నేను వచ్చేస్తున్నప్పుడు నా మనసులో ఆ నవ్వే నిలిచిపోయింది, వచ్చాక చాలాసార్లు నువ్వే గుర్తొచ్చావు, నిన్ను కలవాలనుకున్నాను కానీ నువ్వు కలుస్తావో లేదోనని ధైర్యం చేయలేకపోయాను, పెళ్లి చేసుకుందామా అన్నాడు కృష్ణ. పెళ్ళా అంది రాధిక. ఏ మనసులో మాట ఎలా తెలుసుకున్నానా అనా, నువ్వు నేను వేరు కాదురా, ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళం మనలో కనపడతాం, ఎందుకంటే మనిద్దరం ఒకే గీత మీద నిలబడ్డా అనాథలం కదా అన్నాడు కృష్ణ. మామయ్య అనేసరికి ప్రకాశరావు వెనక్కి తిరిగి కళ్ళతో సైగ చేశాడు. అంకులే అడిగారు నన్ను అనేపాటికి మెన్ విల్ బి మెన్, మీ ఇద్దరు ముందే మాట్లాడుకున్నారా అంది రాధిక. నేనంటే నీకు ఇష్టం లేదు అనేసరికి రాధిక ఏం మాట్లాడలేదు. నిజమైన ప్రేమని ప్రేమగానే అందించగలనరా నేను నీకు అని రాధిక చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు కృష్ణ. ఆ తర్వాత సంతోషంగా వాళ్ళ జీవితం పిల్ల పాపలతో పెళ్లి చేసుకొని 3 పువ్వులు 6 కాయలుగా ప్రకాశరావుని తీసుకెళ్ళిపోయి దగ్గర ఉంచుకొని ఆనందంగా గడిచిపోయింది. పిల్లలు పుట్టారు. వాసుదేవ భూపతి, అరుంధతి వీళ్ళ పిల్లల్ని చూస్తూ ఆనందంగా హాయిగా వీళ్ళతో గడుపుతూ సంతోషంగా వీళ్ళ చేతుల్లోనే కన్ను మూసి ఆకడి క్రతువులు అనాథ ప్రేతాల్లా పోకుండా మనవడి చేతుల మీదుగా తలకొరువులు పెట్టించుకొని సంతోషంగా పోయారు. ఆ తర్వాత ప్రకాశరావు పెద్ద దిక్కుగా ఉంటూ రాధిక పిల్లలతో ఆడుకుంటూ ఆయన శేష జీవితాన్ని వీళ్ళతో గడిపేశాడు. ఎన్నో రహస్యాలు ఉన్న ఈ కథ చివరికి ఇలా కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.